महाजनाधिपते नमः। महासरस्वत्यै नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। हरिदाननपद्मार्कं गजाननमहनिशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरवे सर्वलोकानां विषये सौरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हरिग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुतभुजवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वादरयूतपुत्रं श्रीरामदूतं शिरसा नमामि। विश्वेशं माधवं गुरुं नन्दपाणिं च वैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं नन्दनीताम्। विष्णुदन्तमहाकाय कल्पान्तधनोपमा भैरवाय नमः तुभ्यम् अविज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्धर्थं दीक्षां देवी च पार्वती। माता च पार्वती देवी पिता विभो महेश्वरः पाण्डवा सर्वशाश्च सर्वेषु गुणत्रयम्। जय श्रीराम, जय श्रीराम, जय हनुमान, जय हनुमान। नमः पार्वती पतये ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇదే రోజు చైత్రమాసంలో నవమి నాడు పౌర్ణవసు నక్షత్రయుక్తంగా ఉన్నప్పుడు రాముల వారు అవతారం దాల్చారు. రాముల వారు పునర్వసు నాడు ఆవిర్భవించారు. భరతుడు పుష్యమి నాడు ఆవిర్భవించారు. ఆశ్లేష నక్షత్రంతో లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఆవిర్భవించారు. అది 4 రూపాల్లో ఒకే విష్ణువు 4 అంశాలు, విష్ణువు అంశాలతో విష్ణువు తన అంశాలతో కలిసి నలుగురుగా అవతారం దాల్చినటువంటి పర్వదినం అంతా ఇవాళ రేపు అనమాట. నవమి దశమి అవుతాయి. నవమి నాడు రాముల వారు, దశమి నాడు వారు ఆ నక్షత్రాలు లేక ఈరోజు రామజననం గురించి చెప్పుకోవడమే సాంప్రదాయం, రాముల వారి జన్మదినం కాబట్టి. అలాగే జన్మ నక్షత్రంలో స్వామివారి కళ్యాణం చేయడం కూడా సాంప్రదాయం. అందుకే మన భద్రాచలంలో కానీ వాడవాడల ప్రతి ఊళ్ళోని కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సీతారాముల కళ్యాణం చేయడం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన క్షేత్రంలో కూడా చాలా ఆశ్రమాల్లో ఇప్పుడు సీతా కళ్యాణాలు చేస్తున్నారు. అది చాలా సంతోషమైనటువంటి విషయం. మనం అనుకున్నాము గుప్తంగా చెప్పుకుంటే పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉండొచ్చు, ప్రారంభ కర్మ ఉండొచ్చు, అందువల్లనే పుత్ర సంతానం కలగలేదు అంటున్నాడు దశరథ మహారాజు. అందుకని ఆ ప్రారంభ కర్మ ఏదైతే ఉందో దాని నుంచి విముక్తి పొందడం కోసమని అశ్వమేధ యాగం చేశారు. అశ్వమేధ యాగం అనేది అప్పుడు చేశారు. కలికాలంలో అశ్వమేధ యాగం నిషిద్ధం, అది చేయకూడదు. ఆ అశ్వమేధ యాగం చేసిన తర్వాత పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ పుత్రకామేష్టి చేసిన తర్వాత యజ్ఞపురుషుడు రావడము, ఆ యజ్ఞ పాయసాన్ని ఇవ్వడము జరిగింది. ఒకసారి చమత్కారంగా సీతారాములు మాట్లాడుకుంటున్నారట. నాడుకుంటే రాముల వారు అన్నాక ఈ మిథునా నగరం అని ఒకటి ఉన్నది. ఆ నగరము, ఆ నగరంలో భూములు దున్నుతూ ఉంటే పిల్లలు పుట్టుకొచ్చేస్తారట అన్నారట. అంటే సీతమ్మ అన్నదిట, అవును నిజమే, మిథుల్లో భూములు దున్నితే పిల్లలు పుడతారు, కానీ ఒక్కటే పిల్లలు వస్తుంది. మీ ఊళ్ళో మీ అయోధ్య నగరం ఉంది, ఆ అయోధ్య నగరంలో పాయసాలు తాగుతారట ఆడవాళ్ళు, పాయసాలు తాగితే నలుగురు పిల్లలు పుట్టిస్తారట అన్నారట. అంటే అలా ఉంటుంది, చమత్కారంగా మాట్లాడటం అన్నమాట. అంటే రాముల వారు తల్లి గర్భంలో ప్రవేశించే వచ్చారు. కౌశల్య గర్భంలో 12 నెలల పాటు ఉన్నారని, 12 నెలల తర్వాత బయటకు వచ్చారు ఈ రోజున. అదే రకంగా కైకేయి గర్భం నుంచి వీళ్ళు, సుమిత్ర గర్భం నుంచి లక్ష్మణ శత్రుఘ్నుడు, భరతుడు కైకేయి గర్భం నుంచి రావడం అయింది అని చెప్పారు. సీతమ్మ మాత్రం అయోనిజ, ఆవిడ సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపుడు.
ఎక్కడ తల్లి గర్భంలో ప్రవేశించలేదు ఆవిడ. భూజాత ఆవిడ, భూమి నుంచి దొరికింది బట్టి భూజాత అంటారు. తర్వాత వైదేహి అంటారు. అది అంటే విదేహరాజు అనమాట. తండ్రి గారు జనకరాజుని విదేహుడు అంటారు. ఆయన అసలు దేహం మీద ఆసక్తి ఉండదన్నమాట. ఈ దేహం నేను కాదు అని భావిస్తుంటాడు. అందుకు ఆయన విదేహుడు అని. ఆ విదేహుడు కూతురు కాబట్టి వైదేహి అయింది ఆవిడ. మిథిలా నగరం పరిపాలన చేస్తున్నాడు జనక మహారాజు కాబట్టి మిథిలా నగరాన్ని పాలించేటువంటి జనక మహారాజు కూతురు కాబట్టి మైథిలి అని పేరు వచ్చింది అన్నారు. జనకుడు కూతురు కాబట్టి జానకి అని పేరు వచ్చింది అన్నారు. సీత అంటే నాగేటి చాలు అనమాట. ఆ నాగేటి చాలు నుంచి వచ్చింది కాబట్టి సీత అని పేరు పెట్టారు అన్నారు. ఎన్ని పేర్లు అమ్మవారు. ఇక రాములు వారు జననమైన వెంటనే దశరథ మహారాజు వారు వశిష్ఠుల వారిని గురించి నామకరణం చేయించారు. అంటే పుట్లో గురువులే నిర్దేశం చేసి వారు ఏ పేరు పెట్టాలి అనేది. ఇవాళ గురువు ఎక్కడున్నారు, వాళ్ళేమో పిలుస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళే పెట్టుకుంటారు పేర్లు. ఏదో పింకు పింకు రింకు రింకు ఏదో పిచ్చి పిచ్చి పేరు పెడతారు. దానికి అర్థం ఉండదు, అర్థం ఉండదు. రాముడు అంటే రమయతీతి రామ అంటే ఆనందం కలిగించేవాడు రాముడు అని అర్థం పెట్టారు. రాముడు వారు ఆనందం కదా. రామా అంటే మనసుకు ఒక్కసారి ఆనందంగా ఉంటుంది, ఎంతో బాగా. ఆకలి వేస్తున్నాడు కూడా అన్నమో రామచంద్ర అనే అంటాడు. ఏదైనా బాధ పెడితే అయ్యో రామా అంటాం. ఎవరైనా బాధలు పడితే అయ్యో రామా పాపం అంటాం. అంటే క్షణము ప్రతి దానికి రామ 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 అనే అంటాం మనం. అది రామ అనే శబ్దంలో ఉన్నటువంటి మహిమ అన్నమాట. రాముడు గొప్ప, రాముడు నామం గొప్ప అని ఆ ప్రశ్న వస్తుంది. అంటే అప్పుడు అన్నట్ట రాముడు కంటే రాముడు నామమే గొప్ప అని అన్నారు. ఇక తర్వాత భరతుడు అంటే భరించేవాడు కాబట్టి భరతుడు అని పేరు పెట్టారండి అన్నారు. ఏమిటి భరించాడు? 14 సంవత్సరాల పాటు రాములు వారు వనవాసంలో ఉంటే అదంతా కూడా భరించాడు. ఆయన రాజ్య భారాన్ని భరించాడు. ఆ రాజ్యాన్ని సురక్షితంగా ఉంచేటువంటి బాధ్యత భరించాడు. ఇవన్నీ భరించాడు కాబట్టి భరతుడు అని అన్నారు. తర్వాత రాముడు అంటే ఇంకో అర్థం ఏంటి చెప్పారంటే యోధులందరూ కూడా ఏ నామాన్ని స్వీకరించి రమిస్తూ ఉంటారో, అంటే ఏ నామాన్ని తీసుకుంటే వాళ్ళకి ఆనందం కలుగుతుంటుందో. ఆనందం అంటే బాధ్యతగా ఏదో స్వీట్ తిన్నానండి ఆనందం వచ్చింది, మిమ్మల్ని చూసిన ఆనందం వచ్చింది, ఆ ఆనందం కాదు. అనిర్వచనీయమైనటువంటి ఆనందం ఏంటంటే, మదానందం ఏంటంటే అది పరమాత్మతో మనం లీనమైనప్పుడు, పరమాత్మ యొక్క అనుగ్రహం మనం పొందినప్పుడు మనకు వచ్చేటువంటి ఆనందం. అటువంటి ఆనందం పొందడం కోసం భగవంతుడిలో వాళ్ళు రమిస్తూ ఉంటారు, రామనామం జపిస్తూ ఉంటారు. అందుకే రమించు వారెవరుగా నిన్ను వినా రఘుత్తమా అన్నారు రాజరాష్ట్రం గారు. అటువంటి రమిస్తూ ఉంటారు కాబట్టి రాముడు అని పేరు పెట్టారు. లక్ష్మణుడు అని పేరు పెట్టారంటే ఆయనలో మంచి ఉత్తమమైన లక్షణాలన్నీ ఉన్నాయి. లక్ష్మణం లక్ష్మీ సంపన్న అన్నారు. ఆయనలో లక్ష్మీ గుణాలన్నీ ఉన్నాయి అని చెప్పారు. ఏమిటి లక్ష్మీ గుణాలు అంటే భగవంతుడు దివ్యంగా ఉండడమే లక్ష్మీ గుణం. లక్ష్మి అంటే ఏదో బ్యాంకులో బ్యాలెన్స్ పెరగడము, ఏదో 2-3 ఇల్లు కొనుక్కోవడం, ఒక ఊళ్ళో 2 ఫ్లాట్ కొనుక్కోవడం, ఐటెక్సీలో పెద్ద విల్లా కొనుక్కోవడం, అవి కాదు లక్ష్మి అంటే. ఆ లక్ష్మి రావణాసుడి దగ్గర ఉంది, అంతా పూర్తి అయిపోయిందా లేదా. కానీ భగవంతుడితో సాన్నిధ్యం ఉండడము, భగవంతుడి సేవా భాగ్యం పొందడము, అది నిజమైనటువంటి ఐశ్వర్యము అని అంటారు. అందుకే మీకు రామాయణం, శ్రీమద్ రామాయణం చూస్తే అడవిలో వెళ్తున్నారు, సీతమ్మ అపహరణకు అయిపోయింది, రాముడి వారి వెంట లక్ష్మణుడు వెళ్తున్నాడు, అడవిలో నానా బాధ పడుతున్నారు. పడుతుంటే శ్రీమాన్ అంటారు లక్ష్మణ స్వామి వాల్మీకి మహర్షి. శ్రీమాన్ అంటే లక్ష్మీవంతుడు అని. ఏమి శ్రీమాన్ అక్కడ? లక్ష్మి ఉందా అక్కడ? రాజ్యం లేదు, తల్లి దూరం అయిపోయాడు, తండ్రి గారు వెళ్ళిపోయారు, అన్నగారు తను అడవిలో తిరుగుతున్నారు, వదిలి గారు ఎక్కడుందో తెలియదు. ఇన్ని కష్టాలు ఉంటే శ్రీమాన్ ఏంటండి అంటే భగవంతుడు ఉన్నట్టుగా. ఏది ఉన్నా లేకపోయినా భగవంతుడు మన దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్టుగా. భగవంతుడు లేకపోతే ఎవరూ లేదు. నేను అంటున్నాను కదా, ఒక ఆంజనేయ స్వామి ఉంటే అందరూ ఉన్నట్టు, ఆంజనేయ స్వామి లేకపోతే ఇంకెవరున్నా ఏం ప్రయోజనం లేదు అని. అందువల్ల లక్ష్మణుడు అంటే అది చెప్పారు. శత్రువుతో నిత్య శత్రుఘ్న అన్నారు. అంటే శత్రుఘ్నుడు ఏమిటంటే శత్రువుని జయించడంలో చాలా గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి వాడు. అది ఏమిటి శత్రువులు అంటే అంతఃశత్రువులు. మనకి కామము, క్రోధము, లోభము, మోహము, మరము, మాత్సర్యం ఏవైతే అంతఃశత్రువులు ఉన్నాయో అవి నిత్య శత్రువులు అన్నారు. నిత్యము ఉండే శత్రువులు. ఈ శత్రువుల మీద జయం సాధించాడు కాబట్టి, సాధిస్తాడు కాబట్టి శత్రువుడు అని చెప్పారు. అక్కడికి అని పేరు పెట్టారు. సరే, అది వారు జన్మించారు. జన్మించిన తర్వాత వశిష్ఠుల వారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వారికి వివాహం చెయ్యాలి అని అనుకుంటున్నారు దశరథ మహారాజు గారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి వారు రావడం, యాగ సంరక్షణ కోసం రాముల వారిని లక్ష్మణ స్వామిని తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి మీరే తీసుకువెళ్ళడం, మీరే తీసుకెళ్ళిన తర్వాత
ఆ ధనుస్సును చూస్తారయ్యా వీళ్ళంటే ఆ ధనుస్సును తీసుకొచ్చారు. రామచంద్ర ఆ ధనుస్సు చూడు అని పంపించారు విశ్వామిత్రుడు వారు. మనం చెప్పుకున్నాం. ఇవాళ కళ్యాణం అయినప్పుడు ఒకసారి క్లుప్తంగా ఒక 2 నిమిషాలు చెప్పుకొని అది కూడా శ్రవణం చేసిన ఫలితం మనకు వస్తుంది. అప్పుడు ఆ శివధనుస్సుని సంధించడానికి ప్రయత్నం చేశారు రాములు వారు. ధనుస్సు మండం అయింది. మండం అయితే అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు వారు కబురు పెట్టారు. దశరథ మహారాజు వారు వచ్చారు. వచ్చిన తర్వాత సీతమ్మకి రాములు వారికి వివాహం అయింది. వివాహం అంటే మనం ఏంటి జీలకర్ర బెల్లం పెట్టడం అని, మంగళ సూత్రధారణని, తలంబరాలని ఇవన్నీ చేస్తాం. అక్కడ సాంప్రదాయం, అప్పుడు సాంప్రదాయం ఏంటంటే కేవలం పాణిగ్రహణమే. ప్రతీకైనా భద్రంతే పానీ భువనేశ్వపాలిన ఈఎం సీతంతే పానీ భువనేశ్వపాలిన. రామచంద్ర ఈమె నా కూతురు సీత అయోనిజ, ఆమెని నువ్వు పాణిగ్రహణం చేయవలసింది అని చెప్పారు. అంటే ఆమె చేయని పట్టుకోవాల్సింది అని. అందుకే కరచాలనం చేయకూడదు, అది మన సాంప్రదాయం కాదు. ఒక పురుషుడితో కరచాలనం స్త్రీ చేయకూడదు, స్త్రీతో పురుషుడు కరచాలనం చేయకూడదు. బంధువులు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, పట్టాలు అవ్వచ్చు. ఒక భార్యతోటే చేస్తే చెయ్యాలి, లేదంటే చేస్తే మానేయాలి. అదే ఎప్పుడో ముఖ్యమంత్రి వాళ్ళకి హలో హౌడీడు అని సెకండ్ ఇచ్చుకోవడం అదో సరదా పిచ్చి. ఆ విదేశీ సంస్కృతిని అనుకరించడం అన్నమాట. వాళ్ళకి ఇటువంటివి లేవు. మనం చెప్తున్నామో చెప్పానో లేదో, కచుడు దేవయాని వృత్తాంతం, ఆ దేవయాని నూతులు పడిపోతుంది, అరుస్తుంది. అరుస్తుంటే ఆ కచుడు కాదు, ఆ దేవయాని నిలబడుతుంటే ఆ రాజు వస్తాడు, వచ్చి చెయ్యి ఇలా ఇస్తాడు ఏయాకి. అప్పుడు చెయ్యిస్తే ఆ చెయ్యి ఇచ్చి పైకి లాగుతాడు. చెయ్యి పట్టుకుని లాగాలి కదా, అప్పుడు చెయ్యి ఇచ్చాడు. పైకి లాగడం కోసం చెయ్యి పట్టుకున్నాడు, పైకి లాగాడే వెళ్తానన్నాడు. ఎక్కడికి వెళ్తావు అండి నా రాజ్యాన్ని, నేను నీతోటే, నన్ను నువ్వు నీ అమ్మభర్తి నేనండి. అదేమిటన్నాడు, మన చెయ్యి పట్టుకున్నావు కదా. చెయ్యి ఎవరు పట్టుకుంటాడు? భర్తే పట్టుకుంటాడు. చెయ్యి ఎవరు పట్టుకుంటాడు? వాడే భర్త. కాబట్టి నా చెయ్యి పట్టుకున్నాడు భర్త. ఇంకోటి చెయ్యి నేను పట్టుకోవాలని అని నువ్వైనా భర్త అని చెప్పి బలాన్ని తీస్తాడు. అది మన పద్ధతి, మన సంస్కృతి. అందుకు ఇక్కడ రాములు వారు సీతాదేవితో పాణిగ్రహణం చేశారు. తర్వాత అగ్నిహోత్ర సాక్షిగా వివాహం. అంటే ఇవాళ మనం అగ్నిహోత్రం చేస్తున్నాం. అగ్నికి మన ప్రదక్షిణ చేయడం అది ఉంటుంది, కొత్త పదని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. ఆ రకంగా అయింది. తర్వాత భరతుడికి మాండవికి వివాహం అయింది. లక్ష్మణ స్వామికి ఉర్మిళికి అయింది. సుఖకీర్తికి శత్రుఘ్నుడికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత వారు అందరూ సుఖంగా వచ్చి అయోధ్య నగరంలో తల్లిదండ్రులకి, గురువులకి అందరికీ సేవ చేసుకుంటున్నారు అని. అది సీతా కళ్యాణానికి సంబంధించిన విషయం. ఇక ఇప్పుడు మన కథలో పడ్డాం. యుద్ధం అవుతున్నది. రావణుడు ఒక శూలాన్ని ప్రయోగించాడు. అప్పుడు రాముడు వారు ఇంద్రుడు తనకి శక్తి అనేటువంటి ఒక అస్త్రాన్ని ఇచ్చారు. దాన్ని ఇచ్చేశారు. తర్వాత ఈ రావణాసురుడు యుద్ధం చేస్తున్నాడు. కానీ రామచంద్రమూర్తి వారిదే పైచేయి అయింది. రామచంద్రమూర్తి వారు వీడు కూడా రాముడు కూడా రాముడి వారి చేతిలో బాగా దెబ్బతిన్నాడు. తర్వాత చాలా కోపం వచ్చింది. అప్పుడు ఈ రాముడి వారిని కూడా కొంచెం దెబ్బతీశాడు. అప్పుడు రాముడి వారి శరీరం అంతా కూడా శుభ్రంగా బాణాలు తగులుకొని ఈ శరపరపరక ఒక వర్షం ఎలా కూర్చుందో అలాగా బాణాలు వర్షం కురిపించాడు. అయినప్పటికీ రాముడి వారు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నారు అని చెప్పారు. ఈ రకంగా యుద్ధం అవుతున్నది. ఈ సూర్యకిరణాల్లాగా రాముడి వారు ఏమోని అతడు రావణాసురుడు వేసేటువంటి బాణాలను స్వీకరిస్తున్నారు అని చెప్పారు. అప్పుడు ఒక రాముడి వారు వక్షస్థలం నిండా బాణాలు తగలడం వల్ల మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా ఉన్నారు అని చెప్పారు. రాముడి వారు కూడా యుద్ధం చేస్తున్నారు. ఒకరికొకరు కనపడకుండా యుద్ధం చేసుకుంటున్నారు. అంతే కనపడేది బాణాలు అంతలా ఉన్నాయనేసి. మన మహాభారతంలో కూడా ఆ బాణాలు పూర్తిగా వేసిస్తే ఆ దాటికి దుమ్ము లేచిపోతుంది. ఎవరెవరో కనిపించని పరిస్థితి లేదు. అప్పుడు పేరు అడిగేవారు, వాళ్ళు పేరు గోత్రం అడిగేవారు. పేరు గోత్రం చెప్తూ యుద్ధం చేసేవారు. ఆ పేరు గోత్రం తెలిస్తే ఎవడు కౌరవపక్షం వాడు, ఎవడు పాండవపక్షం తెలిస్తే అప్పుడు యుద్ధం చేసేవారు. ఒకటిసారి తెలియక కౌరవుల్ని చంపిస్తున్నారు, పాండవుని చంపుతున్నారు. అంతే అంధకారం అయిపోతున్నారు. ఏమంటే నా ఒక 4 పరిగెడితేనే మనకి దుమ్ము దూరి వస్తుంది. ఎవరంటే కార్లు వెళ్తే దుమ్ము దూరి వస్తుంది. మరి రథాలు, ఏనుగులు, గుర్రాలు అన్నీ వెళ్తున్నాయి. ఈ బాణాలు దీంతో దుమ్ము దూరి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి ఉండేది అన్నారు. అప్పుడు రాములు వారు రావణాసురుడితో అంటున్నారు, నువ్వు జనస్థానంలో నేను లేని సమయం చూసి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సీతని నువ్వు అపహరించి తీసుకెళ్ళిపోయావు కదా,
నువ్వు కీర్తివాడవని నేను అనుకుంటున్నాను. అయితే అంతేకాదు దీనురాలై ఉన్నటువంటి సీతమ్మని నువ్వు బలవంతంగా తీసుకొచ్చావు కదా, నువ్వు ఎటువంటి సూర్యుడు అయ్యా అని అడిగారు. అడిగి అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరస్త్రీల పట్ల దయ చూపించాలి కదా, మరి నువ్వు అలా అమర్యాదగా ఎలా ప్రవర్తిస్తావు అని అడిగారు. తర్వాత చెప్పి నువ్వు కీర్తివాడివి కానీ నువ్వు సూర్యుడు మాత్రం చాలుసుమా అని చెప్పారు. అని చెప్పి కుబేరుడు అంతటి వాడి నువ్వు సోదరుడు అయ్యా, అయినప్పటికీ కూడా నీకు మెచ్చుకునేటువంటి గుణాలు ఏమి నీలో కనిపించలేదే అని అడిగారు. నీకు గర్వం బాగా ఎక్కువైంది అని చెప్పారు. చెప్పి విధివశాన నీ పాపం పండింది కాబట్టి నువ్వు నాకు అంటపడ్డావు, ఇట్లా నువ్వు బతకడం అనేది మాత్రం సాధ్యం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత రామచంద్రుడు వారు ఇలా అంటుంటే చెప్తున్నారు. చెప్తూ ఈ రావణాసురుడి మీద బాగా బాణాలు వర్షం కురిపించాక అది ఆ బాణాలు వర్షం కురుస్తుంటే రామచంద్రుడి వారిలో శుభలక్షణాలు కనిపిస్తున్నాయట. ఉత్సాహం బాగా ఉందని రావణాసురుడిని తీవ్రంగా కొట్టాక కొడితే ఈ వానరుల యోధులు కూడా బాగా పెద్ద పెద్ద పర్వతాలు తెచ్చి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అప్పుడు రావణాసురుడు యొక్క హృదయం బాగా బాధపడ్డాడు. హృదయం బాగా బలహీనమైపోయింది. బలహీనమైపోయి ఒకసారి శస్త్రాలు అసలు వేయలేని పరిస్థితి కూడా వచ్చేసింది. రాముడి వారి మీద బాణం కూడా వేయలేని పరిస్థితిలో వచ్చేసాడు రావణాసురుడు. అంటే రాముడి వారి పరాక్రమం చాలా అప్రమేయంగా ఉన్నారు. దాన్ని అసలు ఎదుర్కోవడమే సాధ్యమేమో అనిపిస్తున్నది. అలా ఉన్న సమయంలో ఏవేవో బాణాలు వేస్తున్నాడు కానీ రావణాసురుడికి ఇంకా అవసానానికి దగ్గర పడుతున్నది అన్నట్టుగా ఉన్నాయి లక్షణాలు. అది చూసి వాడు వేసిన బాణాలు ఏమీ ప్రయోజనం కనిపించడం లేదు. అది చూసి పాపం సారథి ఏం చేసేటంటే రథాన్ని మరోవైపు తీసుకెళ్ళిపోయాడు రాముడి వారి దగ్గర నుంచి కూడా. ఎప్పుడైతే కొంచెం పక్కకి పంపి తీసుకెళ్ళిపోయాడో వాడి కోపం వచ్చింది. రావణాసురుడు కోపం వచ్చి ఆ సారథిని మందలించాడు, నువ్వు అలా చేయడం ఏమిటి అనేసి. అప్పుడు సారథి చెప్పాడు రావణాసురుడితో, నువ్వు అలా కోపం తెచ్చుకుంటున్నావు అని అజ్ఞానంతో నువ్వు అలా చేస్తున్నావు అంటే సారథిని తింటున్నాడు. నువ్వు బుద్ధిహీనుడురా, బలహీనుడుగా ఉన్నావు, నువ్వు యుద్ధంలో అలా చేయకూడదు, పౌరుషరహితుడిగా చేసావు, నన్ను పిరికివాడిని చేసావు, నన్ను అలా నన్ను అవమానపాలు చేసేవు అని చెప్పాడు. చెప్తే ఇంకా ఏమంటున్నాడంటే, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లంచం పుచ్చుకొని నన్ను ఇలా చేస్తున్నావా అని అన్నాడు. కాబట్టి లేకపోతే నువ్వు ఇలా తీసుకురావడం వల్ల నా ధైర్యము నావన్నీ కూడా కీర్తి అన్నీ కూడా వంట కలిసిపోయాయని చెప్పాడు అని అన్న తర్వాత అప్పుడు వాడు చెప్తున్నాడు, సారథి చెప్తున్నాడు, స్వామి మీరు అలా అనడం భావ్యం కాదు, నేను చేసిన పని మీకు అప్రియంగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ మీ హితం కోసమే నేను అలా చేశాను అని చెప్పాడు. ఎందువల్లంటే నేను ఎప్పుడు కూడా నా మనసులో మీ పట్ల స్నేహభావమే ఉన్నది. ఆ స్నేహభావం ఉండడం వల్లనే నేను మిమ్మల్ని పక్కన తీసుకురావడం జరిగింది. మీ హితం కోసమే నేను చేశాను, కానీ నేను దుష్టుని కాదు, నాలో ఏ దోషము లేదు, నాకు అల్పమతి కూడా లేదు అని చెప్పి సమాధానం చెప్పాడు. అప్పుడు చెప్పాడు, ఒక ఎత్తైన ప్రదేశం నుంచి పల్లమైన ప్రదేశానికి నది వెళ్తూ ఉంటుంది కదా, అలాగే యుద్ధంలో కూడా మనం వెళ్తూ ఉంటాం కదా అని చెప్పి యుద్ధంలో కూడా ఒకసారి మళ్ళిస్తూ ఉంటాము అని చెప్పాడు. ఆ మహాసంగ్రామంలో నువ్వు బాగా అలిసిపోయి ఉన్నావయ్యా, అప్పుడు నీ శత్రువుని ఎదుర్కొనేటువంటి ధైర్యం కానీ ఉత్సాహం కానీ నేను లేవు, అందువల్ల నేను పట్ట తీసుకొచ్చాను. అంతేకాకుండా రథసారథి అనేవాడు దేశకాల పరిస్థితులు చూడాలి, పరిస్థితులు చూసి అశుభ శుభాలు ఎలా ఉన్నాయో చూసి అప్పుడు ఈ వీరుడి ముఖంలో ప్రసన్నత్వం ఉన్నదా లేదా అని గమనించాలి, వాడి బలాబలాలు చూడాలి, వాడి దైన్య పరిస్థితిని చూడాలి, వాడు ఆనందంగా ఉన్నాడా దీనంగా ఉన్నాడా అంటే ఎన్ని చూడాలో చూడండి. సారథి అంటే మామూలు సారథి అనుకుంటాం మనం. అందుకే శల్యుడిని బలవంతంగా సారథి చేశారు కౌరవులు. అక్కడ శ్రీకృష్ణ స్వామి వారి సారథి, అటువంటి సారథి పార్థసారథి శ్రీకృష్ణ స్వామి వారి లాంటి సారథి ఇంకెక్కడ దొరకడు. అటువంటి శ్రీకృష్ణ స్వామి వారి సారథిగా ఉన్న అర్జునుడితో యుద్ధం చేయాలి అంటే అంతటి సామర్థ్యం ఉన్న సారథి ఉండాలి. అటువంటి సారథి ఎవరు లేడు, ఒక శల్యుడు తప్పించి. అందుకు బతిమాలాడు దుర్యోధనుడు వెళ్ళి, శ్రీకృష్ణ స్వామి వారితో సమానంగా సారథ్యం చేసే శక్తి నీకు ఒకటిగా ఉండగా నువ్వే సారథ్యం చేయవయ్యా. చాలా షరతులు పెట్టాడు శల్యుడు, ఇలా చేస్తాను అలా నేనేదో మాట్లాడుతూ ఉంటాను, మధ్యలో మాట్లాడకూడదు అన్నాడు. ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి ఏమిటంటే కర్ణుడిని ఏదో అనుకుంటున్నాడు, సూటిపోటు మాట్లాడుకుంటున్నాడు, రే నీకు యుద్ధం రాదురా,
అర్జునుడి చేతిలో నువ్వే యుద్ధం చేస్తావు, చూసావా అర్జునుడు ఎలా ఉన్నాడో, చూసావా శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో, పాండవుడు ధర్మపక్షపాతుడురా, వాళ్ళకి విజయం సంపాదిస్తుందా అంటూ ఉండేవాడు. అంటే నిరుత్సాహపరిచేవాడు. ఆ నిరుత్సాహపరచడం వల్లే అయినా నోరు మూస్తూ ఉండేవాడు తమ్ముడు. ఏమైనా అంటే మరి వెళ్ళిపోతాడు, నేను సారథ్యం చేయనని వెళ్ళిపోతాడు అన్నమాట. అందుకు సారథి అంటే ఇవన్నీ చూడాలి అని చెప్తున్నాడు. చెప్పి ఎగుడు దిగుడు స్థలాలు ఏమున్నాయో చూసుకోవాలన్నాడు. శత్రువులో ఉన్న లోపాలు ఏమిటో చూడాలని చెప్పాడు. కాబట్టి శత్రువుడికి దిక్కిరిగా వెళ్ళడం, ఒక్కొక్కసారి శత్రువుడికి పస తప్పుకోవడం, ఇవన్నీ చేయాలి. మన శ్రీకృష్ణ స్వామి గారు కూడా తనకు అస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రం వస్తోంది. ఆ అస్త్రం కనుక నాగాస్త్రం అది వచ్చి సరిగ్గా అర్జునుడు తగిలితే ఏదైనా ప్రమాదం ఏం లేదన్నమాట. అప్పుడు శ్రీకృష్ణ స్వామి గారు ఏం చేశారంటే తన బలాన్ని ఉపయోగించి రథాన్ని కొంచెం కింద దించేశారు. దించిస్తే అర్జునుడు గారు అవన్నీ మనం సారథి చేసుకోవాలి. అమ్మను సారథం చేయలేరు. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన భగవంతుడు కాబట్టి ధర్మపక్షపాతి. వీళ్ళు ధర్మపరులు, పాండవులు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రక్షించాలని బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ధర్మానికి విజయం కలిగించాలి, అధర్మాన్ని ఓడించాలి అనే ఉద్దేశంతో శ్రీకృష్ణ స్వామి ఆ రకంగా చేశారు అని మనకి మహాభారతంలో తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా మీరు అలసిపోయి ఉన్నారు కాబట్టి మీకు కొంత విశ్రాంతి అవసరం కాబట్టి తీసుకొచ్చాను అని చెప్పాడు. అప్పుడు సరేలే బాగానే ఉంది అని విన్నాడు రావణాసుడు. విని ఒక హస్తాభరణాన్ని బాహుబలిగా ఇచ్చాట. రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు కొన్ని విషయాల్లో. అంటే కారణం, వాడి జన్మ కారణమే అది. వాడు విష్ణువుని ద్వేషించాలి. 3 జన్మల్లో విష్ణువుతో పరిపూర్ణమైన ద్వేషంతో ఎవరెవరు భగవాత్మని ఏ రకంగా చేరేరు అంటే నారదులు వారు చెప్తారు. ప్రేమతో గోపికలు, తర్వాత ద్వేషంతో, శత్రుత్వంతో ఈ కంసుడు, ఈ వీళ్ళు వీళ్ళందరూ కూడా, ఈ రావణాసురుడు, వీళ్ళందరూ ద్వేషం, విష్ణు ద్వేషం ఆయనను మన హిరణ్యకశిపుడు, వీళ్ళందరూ ద్వేషంతో భగవంతుడిని చేరారు. ఇక నారదురాజులందరూ కూడా ఎప్పుడు గానం చేసుకుంటూ స్వామివారినే భావించుకుంటూ నిరంతరం స్వామివారి సేవలోనే ఉండి వాళ్ళు ధరించారు. ఒక బంధువులుగా వీళ్ళు ధరించారు. పాండవులు బంధుత్వం కదా, మేనత్త కొడుకులు. ఆ బంధుత్వంతో వాళ్ళు రాముడు స్వామివారి అనుగ్రహం పొందారు, శ్రీకృష్ణ స్వామివారి అనుగ్రహం. ఇక ఈ గోపపాలు అమాయకం సకులు, వాళ్ళందరూ కూడా స్వామివారితో స్నేహం వాళ్ళకి. స్వామివారితో కలిసి చనిపోటు తినేవారు, ఆడుకునేవారు, అన్ని ఆటలు ఆడేవారు. ఆ ఆవుని మేపుకుంటూ వెళ్ళేవారు, దూడలు మేపుకుంటూ వెళ్ళేవారు. కృష్ణ 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 నిర్మలానందరూ చూసుకుంటూ ఉండేవారు. వాళ్ళు అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులు మనం అప్పుడు ఉన్నామో లేమో, ఎన్ని జన్మలు ఎత్తామో ఇక్కడికి వచ్చాము, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతామో, ఏ జన్మలు ఎత్తుతామో, వచ్చే జన్మ మళ్ళీ ఏదో మానవ జన్మ వస్తుందని కూడా ఎక్కడైనా ఉందా? ఏ జన్మ వస్తుందో 82 లక్షల జీవరాశిలో, 1 కోట్ల జీవరాశిలో ఏ నల్లి జన్మ వస్తుందో, ఎవరికి నల్లి జన్మ అవుతాడో, ఎవడు బెల్లి అవుతాడో, ఎవడు పిండి అవుతాడో, ఎవడు కుక్క అవుతాడో చెప్పరా? ఏమో ఎవరూ చెప్పలేరు. ఎన్ని జన్మలో, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు ఏ నరకంలో బతుకుతామో. అందుకే పాపాలు చేయకుండా, పుణ్యం చేయకుండా భగవంతుడిని మాత్రం ఆశ్రయించుకొని మంచి మార్గంలో వెళుతూ ఉంటే భగవంతుని కూడా స్వామి నన్ను మంచి మార్గంలో నడిపించు అని కోరుకుంటే చాలు, ఆయనే చూస్తాడు. సరే, అప్పుడు మళ్ళీ యుద్ధరంగానికి వచ్చాడు. అప్పుడు రాములు వారి పాపం కొంచెం అలిసిపోయి ఉన్నాక, కొంచెం ఆలోచిస్తున్నారు. రావణాసురుడు యుద్ధానికి సన్నద్ధంగా వచ్చేసాడు. అప్పుడు యుద్ధం చూడడానికి దేవతలందరూ వచ్చారు. అలా వచ్చినటువంటి వాళ్ళలో ఈ దేవతలతో కలిసి అగస్త్య మహర్షి వారు కూడా వచ్చారు. అప్పుడు అగస్త్య మహర్షి వారు ఇదే మనకి ఆదిత్యోదయం అనమాట. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం జాగ్రత్త దృష్ట్యా యుద్ధాయ సంపస్థితం దైవదైత్య సమాజంగా కష్టం అభ్యాగపూర్ణం ఉపాజమ్యా బ్రవిగ్రామం అడితో భగవాన్ బుద్ధి అని చెప్తారు. రామ రామ మహాబాహో సుమృతుల్యం సనాతనం ఏన సన్మాన్ అని వత్స సమరే విజయశ్రీ అని ఆదిత్యోదయం చాలా విమోపేతం. 3 సార్లు ఉదయం స్నానం చేస్తూ కానీ, స్నానం చేసిన వెంటనే కానీ 3 సార్లు ఆదిత్యుని చూస్తూ ఆదిత్యోదయం చదివితే మనకి ఉన్న బాధలన్నీ పోతాయి. ఆదిత్యోదయం సర్వశత్రు వినాశనం. మనకున్న సర్వశత్రువులను కూడా వినాశం అయిపోతారు. శత్రువులు అంటే ఆ శత్రువులు కాదు, అంతఃశత్రువులు కూడా వినాశం అవుతారు అని చెప్పారు. అందువల్ల నాయన రామచంద్ర మహాబాహు, సనాతనము అంటే సనాతనం అంటే ఏమిటి? ఎప్పటి నుంచో ఉన్నది అని అర్థం. ఇదిగో మొన్న మొదలైంది. ఇప్పుడు మిగిలిన మతాలు ఎప్పుడు మొదలయ్యో తెలుసు మనకి.
ఓ మతం 2000 సంవత్సరాల సుమారు ఎంతో అయింది. ఇంకో మతం కొంచెం ముందర వచ్చింది. అంతే. ఈ మతాలన్నీ పలానా వాడు ప్రారంభించాడు, పలానా రోజు ప్రారంభించాడు, పలానా సమయంలో ప్రారంభించాడు తెలుసు. మన మతానికి ఉందా అది? ఎప్పుడు మనది మతం కాదు, ధర్మం. మన సనాతన ధర్మము అంటాం. సనాతన ధర్మం అంటే ఎప్పుడూ ఉండేది, నిత్య శాశ్వతంగా ఉండేది. దీనికి ఎవరు మొదలు పెట్టారు? ఎవరు మొదలు పెట్టింది కాదు, ఇది కూటమి కాదు. ఇది వాళ్ళు కూటములు పెట్టుకుంటారు. ఆ కూటములు ఎవరు పెట్టాడో తెలుసు. మన కూటాలేం లేవు. మనకి భగవంతుడి ద్వారా వచ్చినటువంటి సనాతన ధర్మం 4,32,000 కలిపురం. దాని రెట్టింపు 8,64,000. ఈ ముందున్న యుగం దాప యుగం 16,64,000. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు 4,32,000 సంవత్సరాలు కలిగి ప్రమాణం అని చెప్పారు. అందులో సుమారు 5,000 అయింది ఇప్పటికి. శ్రీకృష్ణ స్వామి గారు అవతారం సమాప్తి అయిన తర్వాత కలిగి ప్రారంభమైందని చెప్పారు. శ్రీకృష్ణ స్వామి గారు అవతారం చేయాలి సుమారు 5,000 సంవత్సరాలు చిల్లర. ఇదే ప్రథంబాదలో ఉన్నాము. అంటే 4,32,000 కలియుగమే ఉన్నప్పుడు నీ మతం మొన్న 2,000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు నువ్వు మా ధర్మాన్ని గురించి సనాతన ధర్మాన్ని చెప్పేవాడువా? అది మనకు తెలియదు కదా. అది మనకు తెలియక మనం కూడా వాళ్ళు చెప్పేది నేను అనుకుంటూ ఉంటాం. అప్పుడు చెప్తున్నాడు, ఈ సనాతన అయిందయ్యా, ఈ స్తోత్రాల గురించి చెప్తాను నీకు. ఈ ఆదిత్య స్తోత్రాన్ని నువ్వు జపించినట్టయితే దీని ప్రభావం వల్ల నువ్వు శత్రువుల మీద విజయం సాధిస్తావు అని చెప్పారు. ఈ ఆదిత్య ఉదయం అనేటువంటిది చాలా పవిత్రమైనది అని చెప్పారు. నిత్యము దీన్ని జపిస్తే కనుక సర్వత్రా క్షయం లభిస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇది సత్వరసాలని అక్షయంగా ఇస్తుంది అన్నారు. అక్షయం అంటే క్షయం లేనిది అనమాట. క్షయం అంటే నశించేది అని అర్థం. అక్షయం అంటే ఎప్పుడు మీరు ఎంత తీసినా అందులోంచి అలా ముఖ్యం ఉంటాయి. తర్వాత చాలా పావనమైనది, సమస్త పాపాలని నశింపజేస్తుంది అని చెప్పారు. వ్యాధుల్ని కూడా తొలగిస్తుంది అని చెప్పారు. ఎవరికైనా అనారోగ్య సమస్య ఉంటే ఆదిత్యోదయం చేస్తే కనుక ఆరోగ్య సమస్యలు పోతాయి. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది. ఆరోగ్యం ఇచ్చేది భాస్కర్, సూర్యుడు వాడే. చూడండి, ఒక చలికాలంలో ఒక 3 రోజులు సూర్యుడు రాకపోతే చూడండి, ఎవరికి ఎవరు చూసినా అనారోగ్యంగానే ఉంటారు. ఏదో తిన్నది అరగటం లేదండి అంటాడు, ఏదో తినాలనిపించడం లేదండి అంటాడు, ఆటలు వేయటం లేదంటాడు. అది సూర్యనారాయణమూర్తి వారు రాకపోతే ప్రభావం. కొంతమంది ఇప్పుడు చాలా తక్కువ, కానీ ఒకప్పుడు అయితే చాలా ఎక్కువ మంది ఉండేవారు. సూర్య భగవాన్ వస్తేనే భోజనం చేసేవారు, సూర్య దర్శనం చేసి భోజనం చేసేవారు. ఆ రోజు సూర్యుడు రాకపోతే మరి భోజనం ఉండదన్నమాట. 4 రోజుల తర్వాత సూర్యుడు వస్తే అప్పుడు సూర్య భగవాన్ వస్తే ఆయన దర్శనం చేసుకొని ఏమంటే కనిపించే దేవుడు సూర్యనారాయణ చెప్తారు. ఇంకే దేవుడు మనకు కనిపించడు. మీకు ఎవరికైనా కనిపించారు, నాకైతే కనిపించదు. కానీ సూర్య భగవానుడు కనిపించే ప్రత్యక్ష దైవం. అందుకే సూర్యనారాయణుడు అంటారు. సూర్యనారాయణమూర్తి వారు అంటారు. ఆయన ఈ సూర్య భగవానుడు అనంతమైనటువంటి బంగారు కిరణాలతో పొరుగుతూ ఉంటారయ్యా అని చెప్పారు. ఉదయం పూట ఆయన ఏమోని ఉదయ కిరణాలతో జగత్తునంతని కూడా ఆయన చేస్తూ ఉంటారు. జాగృతి అంటే పడుకున్నవాడు లేచేది ఎప్పుడు? అమ్మో సూర్యుడు వచ్చేస్తున్నాడు, లేవాలి అనుకుంటాడు. రాత్రి అవగానే నిద్ర వస్తుంది. సూర్యనారాయణమూర్తి వస్తున్నారంటే నిద్ర నుంచి లేస్తారు. తర్వాత దేవతలు, అసురులు అందరూ కూడా ఆయన నమస్కారం చేస్తూ ఉంటారు అని చెప్పారు. అంతేకాకుండా ఆయన వర్షాన్ని కురిపించేటువంటి వారు ఆయనే. నీటిని తీసుకెళ్తారు, ఆ నీటిని మేఘాలు చేస్తారు, మేఘాలు మళ్ళీ వచ్చి వర్షం కురిపిస్తాయి. నీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, మళ్ళీ మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తారు ఆయన. కాబట్టి వర్షాలు పడాలంటే ఆయన అనుగ్రహమే అని చెప్పారు. లోకాలన్నీ కూడా వెలుగుని ప్రసాదించేటువంటిది సూర్యనారాయణమూర్తి వారే అని చెప్పారు. మనం ఎన్ని లైట్లు పెట్టుకుంటే అంత వెలుగు వస్తుందని మీకు ఆయనకి ఏమిస్తున్నాం? మనం కరెంటు వాడు బిల్లులు కడుతూ వేలు లాగేస్తారు వాళ్ళు. కరోనా సమయంలో ఆక్సిజన్ అంటే లక్షలు లాగేశారు. మీరు వాయుదేవుడు ఏమిస్తున్నారు? మీరు వాయుదేవుడు అడిగాడా? ఇగో నువ్వు ఇంతవరకు నీకు 60 ఏళ్ళు ఇంత ఆక్సిజన్ నువ్వు తీసుకున్నావు, గాలి పీల్చావు, ఇంత కట్టని అడిగాడు ఆయన? సూర్యభగవాడు నీకు ఇంత నీకు కాంతి ఇస్తున్నాను నేను, నువ్వు ఏదైనా అయ్యాని అడిగాడు ఆయన? నమస్కార ప్రియ భాస్కర అన్నారు. ఒక్కసారి సూర్యనామూర్తికి ఇలా నమస్కారం పెట్టితే చాలట ఆయన సంతోషిస్తారు. అది కూడా చేయడానికి పోలేదు అని సమస్త దేవతలకి అతను ఆత్మ అయినటువంటి వాడయ్యా అని చెప్పారు. తేజస్సు ఉన్నది ఆయనలో అని చెప్పారు. ఇక పితృదేవతలు, వసువులు, వీళ్ళందరూ కూడా ఇతని మీ స్వరూపాలే అని చెప్పారు. శివుడు
ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్తండ ప్రజాపతి మహేంద్రో రథకాలో యమస్సోమో యపాపతి ఇతరో వసవ సాధ్య అశ్వినో భరతోమనువు వాయుర్వన్నీ ప్రజాపాన ఉదదత్త ప్రభాకర అన్నారు. అంటే ఈ బ్రహ్మగారు, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి అంటే దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, సోముడు, పితృదేవతలు, వసువులు, వీళ్ళందరూ మరుత్తులు, వీళ్ళందరూ కూడా సూర్యనారాయణమూర్తి వారి స్వరూపాలే అని చెప్పారు. ఏసు బ్రహ్మాచ అంటే సూర్యనారాయణమూర్తి చూసినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఆయనే బ్రహ్మగారు, ఆయనే విష్ణుమూర్తి, ఆయనే ఈశ్వరుడు. ముగ్గురు అంటే మనకి ముగ్గురు దేవుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఆ ముగ్గురు ఈయనలోనే ఉన్నారు అని భావన చేసి నమస్కారం పెట్టాలి ఆయన. అది ఆ రకంగా ఈ జగత్తులందరూ కూడా సృష్టికందరూ కూడా కారణమైన వాడు నువ్వు అని చెప్పారు. చెప్పిన తర్వాత తన కిరణాలతోటే లోకాన్ని ఆయన ప్రకాశింపజేస్తున్నారు అని చెప్పారు. హిరణ్య గర్భుడు అని చెప్పారు. తర్వాత ఈయన పూర్వగిరిలో ఉంటావు, పశ్చిమగిరిలో ఉంటావు అని చెప్పారు. నక్షత్రాలకి గ్రహాలకి కూడా నువ్వే అధిపతివి అని చెప్పారు. జయాయ జయమిత్రాయ ఆర్యస్వాయ నమో నమ, నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ. అద్భుతంగా ఉంటుంది అసలు, చదువుతుంటే ఎంత ఆనందం ఉంటుందో. నువ్వు నిన్ను ఉపాసించే వారిని నేను ఎవరైతే ఉపాసించకుండా ఉంటారో వాళ్ళని నువ్వు భయంకరంగా ఉంటావు అని చెప్పారు. ఎవరైతే ప్రాణులు అందరికీ కూడా నువ్వు శక్తిని ప్రసాదిస్తున్నావు అని చెప్పారు. ఈ రకంగా స్వామివారిని ఆయన శుద్ధి చేయమని చెప్పారు. చీకటిని పోగొడతావు నువ్వు అని చెప్పారు. కాబట్టి రామచంద్ర నువ్వు కూడా ఈ సూర్యభగవాను ఆరాధించవలసింది అని చెప్పారు. చెప్తే రాములు వారు ఆ ఆదిత్యముని వారి ద్వారా ఆదిత్య హృదయాన్ని ఈ మహిమని గ్రహించారు. అప్పుడు ఆదిత్య హృదయం మంత్రాన్ని, ఇది మంత్రం, అది మనసులో నిలుపుకున్నారు. మూడు సార్లు ఆచమనం చేశారు. సూర్య భగవాను చూస్తూ ఈ మంత్రం జపించేస్తారు. ఆయన జపించిన తర్వాత అప్పుడు ధనుసు పట్టుకున్నారు రామచంద్రమూర్తి వారు. అప్పుడు యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు దేవతలందరూ అనుకున్నారు. తర్వాత సూర్య భగవాను కూడా అన్నట్ట, దేవతలందరూ ఉన్నారు, మధ్యలో సూర్య భగవాను ఉన్నాడు. ఆయన అన్నట్ట, రామచంద్ర ఇక రావణాసురుడు నశించడమే తథ్యము, నువ్వు వెంటనే మానసోల్లాసాన్ని పొందిన వాడివై వెళ్ళి త్వరపడు, వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెప్పారు. అప్పుడు రామరావణుడిద్దరూ కూడా యుద్ధం చేస్తున్నారు. అప్పుడు శకునాలు ఎలా ఉన్నాయి అంటే రావణాసుడికి అపజయం వస్తుంది, రాముడు వారికి జయం కలుగుతుంది అనే రకంగా శకునాలన్నీ కనిపించేయి అని చెప్పారు. అప్పుడు ఈ రావణుడిద్దరు కూడా యుద్ధం జరుగుతున్నది. వానరు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు, రాక్షసులు కూడా చూస్తున్నారు. నేను అనుకున్నాను కదా, గగనం గగనాకారం సాగరం సాగరోపమ, రావణయోర్ధం రావణయోరివ అని. ఆకాశం ఆకాశంలాగే ఉంటుంది, సముద్రం సముద్రాలాగే ఉంటుంది. రాముడు రావణుడి మధ్య జరుగుతున్న యుద్ధం కూడా రావణ యుద్ధంలాగే ఉన్నది, దాంతో పోల్చడానికి మరేమీ లేదు అని చెప్పారు. అప్పుడు రాములు వారు బాణాలు వేస్తున్నారు. ఈ రావణాసురుడి శిరస్సులు మళ్ళీ వస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా యుద్ధం చేస్తుంటే రాములు వారు మంచి వాడిపోయినటువంటి బాణాలు 4 బాణాలు వేశారు. వెంటనే వాడు కూడా 15 బాణాలు వేశాడు రాములు వారి మీద. ఈ రకంగా యుద్ధము జరుగుతున్నది. రావణాసురుడు ఈ బాణాలతో మాతల్ని కొడితే రామచంద్రమూర్తి వారు కూడా చాలా కోపం వచ్చింది. వెంటనే అతను ఈ రావణాసురుడిని యుద్ధ విముడుని చేశారట. అప్పుడు రాములు వారు 20, 30, 60 అలా 100, 1000 బాణాలు ప్రయోగం చేశారట. వర్షమే బాణాల వర్షం కురిపించేశారట. అప్పుడు ఈ గదలు ముసలము అవన్నీ కూడా ప్రయోగించాడు. అవన్నీ ఎప్పుడైతే ప్రయోగించారో సముద్రాలు కూడా బాగా అల్లకల్లోలం అయిపోయాయి అని చెప్పారు. అప్పుడు ఈ గంధర్వులు అప్సరసులు వాళ్ళందరూ వచ్చారు. అక్కడి నుంచి ఆకాశం నుంచి చూస్తుంటే అప్పుడు అందరూ అన్నారు, ఈ రామచంద్రమూర్తి వారు చాలా రోషంతో ఒక మహాసర్పం ఎలా ఉంటుందో అటువంటి బాణాన్ని సంధించారట. చేసి రావణాసురుడు శిరస్సును సంధించారట, ఛేదించేశారు. అప్పుడు ఆ శిరస్సు భూమి మీద పడిపోయింది. వెంటనే అటువంటిదే మరో శిరస్సు వచ్చేసింది. శిరస్సు ఇలా పడింది, మళ్ళీ శిరస్సు వచ్చేసింది. ఆ రకంగా రాములు వారు మళ్ళీ దాన్ని ఖండించారట. మళ్ళీ రెండో శిరస్సు కూడా మళ్ళీ వచ్చింది. ఇది పడిపోయింది, మళ్ళీ వచ్చేసింది. ఇలా అవుతుంటే వందలు అన్నమాట. అలా 100 సార్లు ఆ శిరస్సు పడిపోవడం మళ్ళీ రావడం అలా అయింది. అప్పుడు రాముల వారికి అసలు ఆలోచన రాలేదు.
ఇదేమిటి శిరస్సు నేను వస్తున్నాను, ఖండిస్తున్నాను, మళ్ళీ వస్తుంది, ఖండిస్తున్నాను, వస్తున్నది, దీన్ని ఏమిటి అని అనుకున్నట్ట. అన్ని అస్త్రాలు తెలుసు రాముల వారికి, ఎన్నో అస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. అయినప్పటికీ కూడా ఒక దీర్ఘ ఆలోచనలో ఉన్నారట. ఆలోచిస్తూ నా దగ్గర ఉన్న బాణాలతోటే మారీచుడిని సంహరించాను, కరుణ్ణి సంహరించాను, దోషంతో సంహరించాను, విరాదుడిని సంహరించాను, కబంధుడిని నేలపాలు చేశాను, ఈ మధ్య చెట్లు పర్వతాలు కూడా ఈ వీటితోటే నేను పంటపరిచాను, వారిని సంహరించాను. మరి ఇటువంటి అస్త్రాలన్నీ కూడా ఇక్కడ ఎందుకు పనిచేయటం లేదు అని అనుకున్నారట రాముల వారు. అప్పుడు అనుకొని మళ్ళీ రావణాసుడు వక్షస్థలం మీద బాణాల వర్షం చూపించారట. అప్పుడు వాడు కూడా కోపం వస్తుంది, రాముల వారిని మళ్ళీ దెబ్బతీశారు. ఈ రకంగా వాళ్ళిద్దరు కూడా అంతరిక్షంలో యుద్ధం చేస్తున్నారు, భూమి మీద యుద్ధం చేస్తున్నారు, ఈ త్రికూట పర్వతం మీద యుద్ధం చేస్తున్నారు. ఈ రకంగా అవుతున్నది, అందరూ చూస్తున్నారు. ఈ యుద్ధం ఎలా అవుతున్నది అంటే అహోరాత్రాలు అవుతున్నది అన్నారు. అంటే రాత్రి పగలు కూడా అవుతుంట. రాత్రి కానీ పగలు కానీ ఒక ముహూర్తం అంటే అది తక్కువ సమయం, ఒక క్షణం కూడా విరామం లేకుండా వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారు అని చెప్పారు. అప్పుడు అందరూ కూడా ఈ దేవతలందరూ వచ్చారు. వాళ్ళు రాముల వారిని జయించాలి అనుకుంటున్నారు. ఈ మాతలు కూడా ఉన్నాడు, ఇది చూశాడు, రాముల వారిని జయించగలటం లేదే అని చూశాడు మాతలి. అప్పుడు రాముల వారితో అంటున్నాడు, రామచంద్ర మీకేమీ తెలియనట్టుగా మీరు యుద్ధం చేస్తున్నారు ఏమిటి అని అడిగాట. అడిగి మీరు ఆ రావణాసుడు వేస్తున్న బాణాన్ని మీరు నివారిస్తున్నారు, కానీ మీరు అతన్ని చంపడానికి తీవ్రంగా ప్రయత్నం చేయటం లేదేంటి అని అడిగట. ఇతన్ని చంపడానికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయండి, బ్రహ్మాస్త్రంతో చనిపోతాడు అని చెప్పారట. అని అప్పుడు ఇతన్ని మానవుడి చేతిలోనే ఇతను చనిపోతాడు అని దేవతలు చెప్పారు కదా. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది కాబట్టి ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని గురించి చెప్తుని తెచ్చాట రాముల వారికి. ఆ మాతలే అలా చెప్పగానే రాముల వారు విన్నారు. విని అప్పుడు బ్రహ్మాస్త్రం ఆయన స్ఫురణకు వచ్చింది. నువ్వు చెప్పడం ఏంటంటే నాకు సారథి నువ్వు, నాకు తెలీదా? నాకు తెలుసు. అది లేదు రాముల వారు. అంటే ఎవరైనా చెప్తే వినాలి మనం. వాడు చిన్నవాడా పెద్దవాడా ఎవరైనా చెప్తే నాకు తెలీదా, నువ్వే చెప్పాలా? కాశీలో 15 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను, నువ్వు వచ్చావు కాశీ, నువ్వు చెప్పడమే నా కాశీలో దాని గురించి అంటాం మనం. అంటామా మీరు వినండి, చూస్తుంటాం మనం. మీరు ఇంకా మొన్న వచ్చారు, మీకేం తెలుసు కాశీ? నాకు తెలుసు, నేను అందించున్నాను, సీనియర్ మోస్ట్ నేను అంటాను. ఏం సీనియర్ మోస్ట్? నేను సీనియర్ మోస్ట్, పాపంలో సీనియర్ మోస్ట్. అప్పుడు రాముల వారు అన్నట్ట, అవునయ్యా గుర్తొచ్చింది అనుకున్నారు. అప్పుడు ముసలు కొడుతున్నటువంటి మహాసర్పం ఎలా ఉంటుందో అటువంటి మంచి విలుదులు వస్తుంటాయి అందులోంచి. అటువంటి బ్రహ్మాస్త్రాన్ని తీసుకున్నట్ట. ఈ దివ్యాస్త్రాన్ని మొట్టమొదట ఎవరిచ్చారు రాముల వారు అంటే అగస్త్య మహర్షి వారు ఇచ్చారు. చూడండి, ఆదిత్యోదయం వచ్చి వారే ఇచ్చారు. పిలిచారా రాముల వారు? పిలిచారండి. విశ్వామిత్రుడు రాముల వారు పిలిచారా అంటే గురువుగానే వచ్చారు కదా. ఉపదేశం ఇచ్చారంటే గురువు అనేవాడు ఒక్కొక్కసారి శిష్యుడు యోగ్యుడైన శిష్యుడు ఉంటే ఆ శిష్యుడికి ఉపదేశం చేయడం కోసం శిష్యుడు హితము కోరి వస్తాడు, ఉపదేశం చేస్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ రోజు నువ్వు చేస్తున్నావా, జపం చేస్తున్నావా, నువ్వు ఆదిత్యోదయం పఠిస్తున్నావా, ఎన్నిసార్లు చేసేవు అని అడిగాడు. అక్షర వారు వచ్చారు, ఉపదేశం చేశారు, వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు వచ్చాడు, 50 సంవత్సరం చేయించాడు. అస్త్రాలు శస్త్రాలు అన్నీ అతని దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసాడు. సీతమ్మతో వివాహం చేశాడు. మళ్ళీ వచ్చాడు విశ్వామిత్రుడు. మరి రారు. అంచేత ఆయన గురువు ఇచ్చాడు, ఆ గురువు మీద గౌరవం. ఇప్పుడు అగస్త్యుల వారు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రాన్ని తీసుకున్నారు. తీసుకొని ఈ రామరావణ యుద్ధంలో చాలా శక్తివంతమైనది, ఇది చాలా అమోఘమైనది, ఎంతో తేజస్ సంపన్నుడైనటువంటి బ్రహ్మగారు ఇంద్రుడి కోసం దాన్ని నిర్మాణం చేశారట. అది ఈ ముల్లోకాలని జయించాలనేటువంటి కోరుకున్న దేవేంద్రుడికి బ్రహ్మగారు ఇచ్చారు అని చెప్పారు. ఆ దేవేంద్రుడు అగస్త్య మహర్షి వారికి ఇచ్చారు. బ్రహ్మగారు దేవేంద్రుడి కోసం తయారు చేసి చేయించి దేవేంద్రుడికి ఇచ్చారు. దేవేంద్రుడు అగస్త్య మహర్షి వారికి ఇచ్చారు. అగస్త్య మహర్షి వారు రాముల వారికి ఇచ్చారు. అది రాముల వారికి గుర్తొచ్చింది. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. ఆ రెక్కల్లో వాయుదేవుడు ఉంటాట. ఆ బ్రహ్మాస్త్రం పదునుగా ఉంటుంది చూసారా, అక్కడ అగ్ని ఉంటాట. అగ్ని సూర్యదేవుడు, తర్వాత అధిదేవతలు వాళ్ళు ఉంటారు అని చెప్పారు. అంటే వాయువు ఉంటాడు కాబట్టి వేగంగా వెళ్తుంది, అగ్ని ఉంటాడు, సూర్యుడు ఉంటాడు కాబట్టి అది తేజస్తో ఉంటుంది అంటారు.
అలాగే అది ఆకాశం ఎంత విశాలంగా ఉందో అంత విశాలంగా ఉంటుంది. అది ఎక్కడికైనా సరే చుట్టుకొని వెళ్ళిపోతుంది అని చెప్పారు. అంటే బ్రహ్మాస్త్రం అంటారు ఏమిటండి అని అంటే రేపు మీరు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ పిల్లలు ఎవరైనా వచ్చి ఈ బ్రహ్మాస్త్రం అంటే ఏమిటంటే బ్రహ్మాస్త్రం ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఉంటుందని చెప్తున్నాను ఈ విషయాలు. తర్వాత మందరజురులతో బరువు ఎంత ఉంటుంది అంటే మందర పర్వతం అంటే మందర పర్వతాన్ని క్షీరసాగర మండలంలో తీసుకొచ్చారు. దానికి క్షీరసాగర మదనం చేయడానికి తెచ్చారు మందర పర్వతాన్ని. ఆ మందర పర్వతం తెచ్చి దాన్నే మోసారు స్వామివారు. కూర్మావతారం దాల్చి మందర పర్వతం లోపలికి వెళ్ళిపోతుంటే కూర్మావతారం దాల్చి ఈ విప్పిని దాల్చారు. విప్పిని నిలబెట్టుకున్నారు స్వామివారు. కమల్లా చేశారు కదా, అది అలా ఉంటుంది కదా, బంగారంతో ఉంటుంది కదా, అది ఉజ్వలమైన కాంతులతో ఉంటుంది అని చెప్పారు. సూర్యకాంతితో ఉంటుంది అన్నారు. ఎలా ఉంటుందంటే ప్రళయ కాలంలో ఉండే అగ్నిలా ఉంటుంది అని చెప్పారు. చాలా భయంకరమైనది అన్నారు. అతివేగంగా వెళ్ళిపోతుంది అన్నారు. అప్పుడు చాలా దారుణమైనది అన్నారు. దానివల్లనే ఎక్కువ ఉంది. అప్పుడు యముడిలా ఉంటుంది అన్నారు. యముడు చూస్తే ఎవరైనా ఎంత భయపడతారు, అలాగా భయం కలిగిస్తూ ఉంటుంది అని చెప్పారు. అది ఎప్పుడైతే చేస్తే వానరులందరూ కూడా ఆనందం ఉంటారు, రాక్షసులేమో వినాశం, ఈ గరుత్మంతుడు రెక్కల్లా ఉంటాయి అవన్నీ కూడా. అప్పుడు ఆ రామచంద్రమూర్తి వారు వేదమంత్రాలు ఉంటాయి. ఆ వేదమంత్రాలన్నింటి కూడా వారు పఠించి ఆ వేదమంత్రాలతో విద్యుక్తంగా అభిమంత్రిస్తారు. వాటన్నిటి కూడా అభిమంత్రం చేసి ఆ బ్రహ్మాస్త్రాన్ని ధనుసులో ఎత్తుపెట్టారట. వెంటనే ఆ సమస్తమైనటువంటి భూములను కూడా పంపించగలుగుతారు. నమ్మిన తర్వాత రాములు వారు ఆ ధనుసుని ఆకారంతో లాగారు. అంటే చెవిదక్కలు అవుతారు. లాగి రావణాసురుని ప్రయోగించారు. అది ఎలా ఉందంటే ఇంద్రుడు వజ్రాయుధంలా ఉన్నది అన్నారు. యమధర్మరాజుని ఎలా అయితే నివారింపలేమో అలా ఉన్నది అన్నారు. అది వెళ్ళి రావణాసురుడు వక్షస్థలంలో కదిలింది. అది వెళ్ళి చాలా వేగంగా వెళ్ళి హృదయాన్ని చీల్చేసింది. చీల్చేస్తే వాడు వెంటనే రావణాసురుడు ప్రాణాలు హరించబడ్డాయి అని చెప్పారు. వాడు మరుక్షణమే భూమిలో ప్రవేశించేశాడు అన్నారు. అది వెళ్ళి చీల్చేసి రావణ ప్రాణాలు హరించి భూమిలో ప్రవేశించింది బ్రహ్మాస్త్రాన్ని చెప్పారు. వెంటనే ఆ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం కూడా ప్రేమించుకున్నాడు రావణాసురుడు. వెంటనే ఆ బాణాలతో సహితంగా నేల మీద పడిపోయాడు అని చెప్పారు. ఈ రకంగా రావణాసురుడు చనిపోయాడు. చనిపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా అనాథలైపోయారు అని చెప్పేసి ఇక్కడ కూడా మళ్ళీ మనకి కల్పితాలు సినిమాల్లో వాటిలో చూపించింది. రాముల ద్వారా బాణం వేశారని, ఆంజనేయుడు వచ్చి విభీషణుడు వచ్చి పొట్టలో అమృత భాండం ఉంది, దాన్ని కొడితేనే చచ్చిపోతాడు అని చెప్పారని, ఆంజనేయ స్వామి రాముల వారేమో బాణం తిన్నగా వెళ్తుంది కదా వండదు అని అన్నారని, అప్పుడు వాయుదేవుడినేమో ఆంజనేయ స్వామి తండ్రి వాయుదేవ ఆ బాణాన్ని ఖండించు కిందకి వండేలా చెయ్యని చెప్పన్నారని ఇవన్నీ కల్పితాలు. అవన్నీ ఎక్కడా లేవు. ఇది వాల్మీకి చెప్పాను, వాల్మీకి రామాయణమే మనకి ప్రామాణికము అని చెప్పుకున్నాం. కాబట్టి అంతే. అలా అంటే బ్రహ్మాస్త్రాన్ని మనం అవమానపరిచినట్టు అవుతుంది. బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత ఇది తిరిగి ఉండదు. అశ్వత్థామ లాంటి వాడు బ్రహ్మాస్త్రం వేస్తే పాండవులు ఏమైపోయారు? చివరికి పరీక్షితులు కాపాడడం కోసం శ్రీకృష్ణ స్వామి వారు ఉత్తరాది అర్భంలో వెళ్ళవలసి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ అశ్వత్థామ అంటుకుంటే రాములు వారి బ్రహ్మాస్త్రాన్ని వేస్తే తిరిగి ఎలా ఉంటుందండి? యుగం మారిపోయింది. ఆ యుగం ఇప్పుడు భారత యుద్ధం జరిగిన తర్వాత జరుగుతున్నది అంటే అప్పుడు కలి ప్రవేశించే సమయం ఆసన్నమైపోతుంది. అందుకే కలి లక్షణాలు కనిపించాయి మీకు అక్కడ. ఆడిన మాట తప్పాడు దుర్యోధనుడు. ఇక్కడ రావణాసురుడే వాగ్దానం ఇవ్వలేదు, నేను సీతను అప్పగించడం మాట్లాడలేదు వాడు. నేను సీతను తెచ్చాను అంతే. యుద్ధం చేశాడు, చచ్చిపోయాడు. అక్కడ వాడు ఇస్తానన్నాడు, ఇచ్చిన మాట తప్పాడు. ఇచ్చిన మాట తప్పడం కలియుగం ధర్మం. కానీ అక్కడే మొదలైంది కలి ప్రభావం. కలిపురుషుడే దుర్యోధన రూపంలో వచ్చాడు. అంటే కలి ప్రవేశిస్తున్నది. వ్యాసుల వారు అదే చెప్తారు, కలి ప్రవేశిస్తున్నది, రాబోయే రోజులు మంచికి రావు ధృతరాష్ట్ర అని చెప్పి హెచ్చరించారు వారు. అప్పుడు ఎప్పుడైతే ఈ రావణాసురుడు పడిపోయాడో వానరులందరూ కూడా చాలా సంతోషించారు. అందరూ కూడా రాముల వారికి విజయలక్ష్మి భరించింది అని చెప్పి సంతోషంగా అనుకున్నారు. అప్పుడు రావణాసురుడు చనిపోయాడని విభీషణుడు బాధపడితే రాములు వారు చెప్పారు, నాయన అతను చనిపోయాడు మీ అన్నగారు, అతనికి అంచేస్తే అది చేయవయ్యా అని. అంటే నేను చెయ్యను, వాడు ధర్మపరుడు కాదు అని చెప్పారు. చెప్తే రాములు వారు చెప్తున్నారు, ఆయన యుద్ధంలో తీవ్రంగా పరాక్రమం చూపించాడు మీ అన్నగారు, కాబట్టి
అతడు మృత్యువు వస్తుందని తెలిసినప్పటికీ కూడా మృత్యువుకి భయపడకుండా యుద్ధం చేశాడు కాబట్టి వీరోచితంగా పోరాడాడు. అది క్షత్రియ ధర్మము, అది పాటిస్తూ యుద్ధంలో చనిపోయాడు కాబట్టి అతని గురించి నువ్వు ఏడవకూడదు అని చెప్పారు. చెప్పి ముల్లోకాల్ని మనం వెడగడ వణికించిన వాడయ్యా అని చెప్పి యుద్ధం అయినప్పుడు ఎప్పుడూ ఒక పక్షానికే విజయం వస్తుంది కానీ అందరికీ యుద్ధం అందరికీ కాదు కదా. కాబట్టి వీరుడైన వాడు చేతిలో మరణించడమో లేదు అవతలనాన్ని చంపడమో, నువ్వు చావడమో అవతలనాన్ని చంపడమో ఏదో ఒకటి సాధ్యం అవుతుంది కదా, ఇది నీకు తెలుసు కదా అని చెప్పారు. చెప్పిన తర్వాత వాడు నిన్ను ఎదిరించి ఏ రకంగా భంగపడ్డాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇతను చాలా విభీషణ్ అలా పలికిన తర్వాత రాములు గారు చెప్పారు, అతనికి ఉత్తమ లోకాలు ప్రాప్తించాలి అంటే నువ్వు అంత్యక్రియలు చేయవయ్యా అని చెప్పారు. అప్పుడు చెప్పారు రాములు వారు, నాయన మనిషి జీవితున్నంత వరకే వైరము, మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఇక శత్రుత్వం ఉండకూడదు అని చెప్పారు. అతను వెళ్ళిపోయాడు, మన కార్యం నెరవేరిపోయింది కాబట్టి నువ్వు ఇట్ట అతన్ని అంత్యక్రియలు చెయ్యి అని చెప్పారు. అప్పుడు ఈ అంతఃపురం నుంచి స్త్రీలందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆ రావణాసురుడి దగ్గర శవం మీద పడి ఏడుస్తున్నారు. ఆ అంతఃపుర స్త్రీలు ఎలా వచ్చారట, నూర్తకేశ్యాహ అన్నారు, జుట్టు వెరుగుసుకొని వచ్చారట, ఏడుస్తూ వచ్చారట. అంటే జుట్టు వెరుగేసుకోవడం ఎప్పుడు అటువంటి సందర్భంలోనే జుట్టు వెరుగేసుకోవాలి. ఇంకెప్పుడు కూడా స్త్రీలు జుట్టు వెరుగేసుకొని ఉంచుకోకూడదు, అది అపశకునం. జుట్టు ఎప్పుడు అలా ఉండకూడదు, ఎప్పుడు ముడి వేసుకోవడం ఏదో చుట్టుకోనో ఏదో వేసుకోవడం ఉండాలి. కానీ జుట్టు అలా వెరుగేసుకొని ఇలా జుట్టు ఇలాగా ఇటుకొస్తా వస్తూ దాన్ని ఇలా అనుకుంటూ అవన్నీ ఫ్యాషన్ ఇవ్వాలి. ఈ ఫ్యాషన్ ఏమిటంటే ఈ రాక్షసులు, అది రాక్షసులు కూడా ఉన్నప్పుడు బాగానే ఉండేవారు. వాడు భర్త చనిపోయాడని ఏడుచుకుంటూ వచ్చారు కాబట్టి అప్పుడు భర్త మీద తెలుస్తుంటుందా, ఈ జుట్టు ముడి మీద తెలుస్తుంటుందా? ఆ రవివారు అపరమైన దొరకలేదు అదురట్లేదు భర్త అని చెప్తారు ఎవరికైనా. వాళ్ళకి ఆలోచన చేయడానికి ఎవరు ఉంటారు, ఏది ఇది రారా ముందు చూడు మేకప్ చేసి అప్పుడు వెళ్తానంటారా? టీవీ షూటింగ్ చేస్తున్నారా? భర్త పోయాడని పోతున్నారు, అప్పుడు జుట్టు ఎలా ఉంటే అలాగే జుట్టు పరిగెడుతున్నారు, ఏడుస్తున్నారు, జుట్టు వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోయారు. అసలు ఏడిస్తే ఆచమనం చేయాలని తెలుసండి. ఏడ్చేయమనుకోండి, కౌశల్యం ఏడ్చింది, రాముడు గారు వెళ్ళిపోతున్నాడు, ఏడ్చిన తర్వాత ఆచమనం చేసి ఏడిస్తే అపవిత్రం అవుతాం మనం, అప్పుడు ఆచమనం చేయాలి. ఏదైనా తింటే అపవిత్రం అయిపోతాం మనం, ఏదైనా తింటే ఆచమనం చేయాలి. కాఫీ టీవో తాగారనుకోండి వెంటనే చేయి కడుక్కోవాలి, ఆచమనం చేయాలి. లేదంటే ఏమవుతుంది, ఎందుకంటే మనం భగవంతుడి నామం ఎప్పుడూ చెప్పిస్తూ ఉంటాం. నాకు భగవంతుడి నామం ఎప్పుడు కాదండి, ఏదో పొద్దున అంటే ఇంక రోజంతా మరి భగవంతుడు ఉన్నాడండి, ఉదయం 6 నుంచి 7, ఆ తర్వాత మళ్ళీ మన్నాడు ఉదయమే భగవంతుడు అన్నారనుకోండి మరి మీకు అన్నాం. కానీ అలా కాదండి, నేను ఎప్పుడూ భగవంతుడు శివ మహాదేవ మహాదేవ నమ శివాయ నమ శివాయ నారాయణ నారాయణ రామ 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 అనుకుంటాను అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఏమైనా తిన్నా తాగినా ఏం చేసినా వెంటనే ఆచమనం చేయాలి. ఆచమనం కూర్చొని చేయాలి, నిలబడి చేయకూడదు. నిలబడి ఆచమనం చేస్తే ఆచమనం చేసిన ఫలితం రాదు. నిలబడి తినకూడదు, నిలబడి తాకూడదు. నిలబడి అన్నం తింటే ఏమి తెలుసండి, ఆవు ఉంది కదా ఆ ఫలితం వస్తుంది. ఆవుని సంబంధించి ఆ మాంసం తింటే ఏ పాపం వస్తుందో నిలబడి తింటే ఆ పాపం వస్తుంది అని చెప్పారు. ఇవాళ ఫ్యాషన్ నిలబడి తింటాం, బఫే తింటాం, కూర్చొని తింటే తప్పు, ఒళ్ళో పెట్టుకొని తినకూడదు. టీవీ చూస్తూ ఒళ్ళో ప్లేట్ పెట్టుకొని తినకూడదు. ఒకసారి కూర్చుంటే మనం లేవకూడదు, భోజనం అంతా అయిన తర్వాతే లేవాలి. ఎందుకంటే అన్నపూర్ణ అన్నపూర్ణ అవమానపరిచినట్టు ఉంటుంది. మనం ముందుగా కూర్చొని తర్వాత వాళ్ళు వడ్డించాలి. అంటే మన నిరీక్షణ చేయాలి అన్నం కోసం, అన్నం మన కోసం నిరీక్షణ చేయకూడదు. అన్నం పెట్టేసారు రా, ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ ఓవర్ అయిపోతే వస్తాను, అయిపోయింది మ్యాచ్ వస్తున్నాను అంటాడు మహాపాప. అలాగా అన్నం నీ కోసం నిరీక్షణ చేస్తే ఒక్క జన్మలో అన్నం పుట్టకుండా అన్నం వండుకుంటుంది ఈ భిక్షాలు చేయాలి, రోడ్డు మీద అప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇందులో పరిస్థితి ఆ తినవలసిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా అన్నం మన కోసం వచ్చిన తర్వాతే వడ్డించే వాళ్ళు కూడా నువ్వు వచ్చి కూర్చుంటే అప్పుడు వడ్డిస్తాను అన్నారు. కానీ వడ్డించేసి రా వేరం అంటే ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అంటారు మహాపాపం. అంటే సందర్భం కాబట్టి చెప్పాను. అప్పుడు ఈ రకంగా వాళ్ళందరూ ఏడ్చారు. ఈ మండోదరు వచ్చింది, రాములు గారిని పల్లెత్త మాట అనలేదు, అక్కడ వీడినే తిట్టింది. నువ్వు పాపాలు చేసావు, పరస్త్రీని తీసుకొచ్చావు, ఆశ్రమాలు ధ్వంసం చేసావు, దాని ఫలితంగా నువ్వు ఇవాళ ఇలా పడి ఉన్నావు. నీ తమ్ముడు విభీషణుడు ధర్మమార్గంలో ఉన్నాడు, అందుకే రాములు గారి దగ్గర ఉన్నాడు అని
సుఖం అనుభవిస్తున్నానని చెప్పింది. అప్పుడు రాముల వారు మళ్ళీ చెప్పారు, నాయన వైరం మొదలవయ్యా, వెళ్ళి శుభ్రంగా ఇతనికి అంత్యేష్టి చేయవయ్యా అని చెప్పారు. చెప్తే వెళ్ళి అంత్యేష్టి చేశాడు విభీషణుడు, విధి విధానంగా చేశాడు. చేసిన తర్వాత రాముల వారు ఆంజనేయ స్వామి వారిని అక్కడికి పంపించారు. నాయన వెళ్ళి సీతమ్మ వారికి విభీషణుడి ఆజ్ఞ తీసుకొని సీతమ్మ వారి దగ్గర వెళ్ళి ఇలా విజయం ప్రాప్తించిందని చెప్పు అని చెప్తే ఆంజనేయ స్వామి వారు వెళ్ళారు. విభీషణుడితో కలిసి సీతమ్మకి చెప్పారు. సీతమ్మని అప్పుడు అడిగారు, అమ్మ ఈ వానరులందరూ కూడా రాక్షసులందరూ కూడా వనితల్ని ఇబ్బంది పెట్టారు కదా, ఒక్కసారి మనం అందరినీ వేస్తానన్నారు. అంటే నిన్నైనా పాపం చిన్న అపరాధకి ఎవరు అపరాధం చేయలేదా, అందరూ అపరాధం చేస్తారు, ఇది చేయలేదు, పాపానంబ శుభానంబ అన్నారని వాళ్ళేమీ అనదులే, పాపం వాళ్ళ స్వామి రావణాసుడు ఏం చెప్తే అది చేశారు వాళ్ళు అని చెప్పింది సీతమ్మ వారు. చెప్పిన తర్వాత నేను రాత్రి అప్పుడు ఆ అమ్మవారు అన్నారు, నేను వస్తాను ఈ రాముల వారి దర్శనానికి అని చెప్పారు. అంటే మిమ్మల్ని స్నానం చేసి చూడండి అలంకరించుకొని రమ్మన్నారు రాముల వారు అని చెప్పారు. అప్పుడు సీతమ్మ వారు కాళ్ళచేలో కూర్చొని వచ్చారు. వస్తూ ఉంటే వానరులు ఆమెను చూడడం కోసం ఎగిరెగిరి చూస్తున్నారట, కనిపించలేదట. అప్పుడు రాముల వారు చెప్పారు, కాలినడకని రమ్మని చెప్పండి సీతమ్మని, పలకి దిగి నడిచి రమ్మనండి. ఇటువంటి సమయాల్లో అంటే వివాహ సమయాల్లో, ఉత్సవ సమయాల్లో, అటువంటి సమయాల్లో కనబడవచ్చు పరపురుషుడు, ఇంకొకటి కనబడకూడదు, కానీ ఇప్పుడు పర్వాలేదు మామూలుగా రావచ్చు అని చెప్పారు. అప్పుడు సీతమ్మ వారు ఆ రకంగా వచ్చారు. అప్పుడు రాముల వారు చెప్పారు, ఈ రావణాసుడికి నువ్వు ఉన్నావు, రావణాసుడిని నేను అపహరించి తీసుకెళ్ళాడు, మా ఇక్ష్వాకు కులం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసం, ఆ కీర్తిని నిలబెట్టడం కోసం నేను యుద్ధం చేసి రావణాసుడిని సంబంధించి నిన్ను విడిపించడం జరిగింది అని చెప్పారు. ఇప్పుడు నేను చూస్తుంటే నాకు బాధగా ఉన్నది, ఒక కంటికి ఏదైనా వ్యాధి వస్తే వాడు దీపాన్ని చూస్తే ఎటువంటి బాధ జరుగుతుందో అటువంటి బాధ నాకు కలుగుతున్నది. కాబట్టి నువ్వు ఎవరి రక్షణలో ఉండాలో నువ్వు ఆలోచించుకో, భరతుడి రక్షణలో ఉంటావా, లేదు విభీషణుడి రక్షణలో ఉంటావా, లక్ష్మణుడి రక్షణలో ఉంటావా, నీ ఇష్టము నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని చెప్పారు. చెప్తే సీతమ్మ వారు చాలా బాధపడ్డారు. బాధపడి పాతివ్రతం నేను అని చెప్పారు. ఒక నిమ్న స్థాయిలో ఉండేటువంటి వాడు ఆ నిమ్న స్థాయిలో ఉండే స్త్రీతో మాట్లాడే రకంగా మీరు ఇలా మాట్లాడారు కదా, ఇంత కఠోరంగా మీరు మాట్లాడారు ఏమిటి అని అడిగారు సీతమ్మ వారు. అంతేకాకుండా నువ్వు అనుకున్నట్టుగా నాకు ఏ దోషము లేదు అని చెప్పారు. దీనికి నా పాతివ్రత్యం మీద నేను ఆన చేస్తున్నాను అని నా పాతివ్రత్యం మీద ఒట్టు పెడుతున్నాను అని చెప్పారు సీతమ్మ వారు. కొంతమంది తక్కువ స్థాయిలో ఉండే ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించవచ్చు, కానీ అటువంటి వాళ్ళని చూసి అందరూ స్త్రీలు అలాగే ఉంటారు అని ఆడజాతిని శంకించడం అనేది ఉన్నదే, అది తప్పు సుమా అని చెప్పారు. అద్భుతమైన మాటలు. అంటే ఇవాళ కాపరాలు కూలిపోతున్నాయి, లేనిపోని అనుమానాలు పెట్టి పిల్లల్ని హింసలు పెడుతున్నాడు కొంతమంది. వాళ్ళంటే అత్తమావలు కానీ లేదు భర్త కానీ వాళ్ళకి చెప్పాలి ఈ విషయం. ఒక స్త్రీ ఏదో చేసిందే అందరూ స్త్రీలు ఆ తప్పు చేశారని అనుకోకూడదు, అందరినీ అనుమానించకూడదు. అనుమానం పెనుభూతం అన్నారు. అనుమానించి వీళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంట్లోంచి పంపించేసి అది చేస్తున్నారు తప్పు. అది సీతమ్మ మాట. కాబట్టి నా గత చరిత్రను చూడు, నా గత చరిత్రను చూసి అప్పుడు ఈ రకంగా సందేహించడం అనేది సముచితమా కాదా అని చెప్పు. నాకు స్పృహ లేని పరిస్థితిలో రావణాసురుడు నా శరీరాన్ని ముట్టుకున్నట్టు నేను ప్రయత్నపూర్వకంగా వెళ్ళలేదు, నాకు స్పృహే లేదు ఒంటి మీద. అటువంటి పరిస్థితిలో కలిగి ఉండొచ్చు, అది నా బుద్ధికి పూర్వకంగా జరిగింది కాదు కదా, ఇది దైవికము అని. దైవికమే ఇది. రావణాసుడు రావాలి, అలా తీసుకువెళ్ళాలి, అలా అయితే కానీ మరి మరణం రాదు అని చెప్పారు సీతమ్మ వారు. అది దురదృష్టం, ఇది దైవికము, నా దురదృష్టం. అందువల్ల నా హృదయంలో ఎప్పుడూ నువ్వే ఉన్నావు. రావణుడు నన్ను తీసుకొచ్చినప్పుడు కూడా నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. కాబట్టి నా శరీరాన్ని ఇతరులు ఎప్పుడైనా ముట్టుకున్నప్పటికీ కూడా నాకు స్వాతంత్రం లేదప్పుడు. అస్వతంత్రాలని స్పృహ లేని పరిస్థితిలో వాళ్ళు ముట్టుకున్నారు, అప్పుడు నేనేం చేయగలను అని అడిగింది సీతమ్మ వారు. నువ్వు ఇంతమందిని అందరినీ గౌరవిస్తావు కదా, మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ కానీ అనురాగం కానీ ఎంతలాగా వృద్ధి చెందాయో నీకు తెలియదా అని అడిగారు. మనం ఇద్దరం త్రికరణ శుద్ధిగా మెడిదేమా లేదా అని అడిగారు. అంటే మనసులో ఉన్నదే
బయటికి చెప్పడం, బయటికి చెప్పిందే చేయడం. అంటే మనోవాక్కాయ కర్మ, మాట, ఆలోచన, మనసులో ఆలోచన, బయటకు వచ్చే మాట, మనం చేసే పని, మూడు ఒకేలా ఉండవు. మన ఇద్దరి మధ్యన ఉన్నదా లేదా అని అడిగారు. అడిగి ఎప్పుడైనా సరే అవగాహన లేకపోయిందా, అయితే నా గురించి నీకు సరైన అవగాహన లేదా అని అడిగారు. నా గురించి నీకు సరైన అవగాహన లేకపోతే నేను జీవించడం వ్యర్థము అన్నారు సీతమ్మ. ఎందుకు వ్యర్థం అన్నారంటే, నా గురించి నీకు సరైన అవగాహన లేదు, అటువంటి పరిస్థితుల్లో నేను జీవించే ప్రయోజనం ఏమిటి అని అడిగారు సీతమ్మ. అని నా గురించి తెలుసుకోవడం కోసం ఆంజనేయ స్వామిని పంపించారు కదా, అప్పుడు నేను లంకలో ఉన్నాననే విషయం తమకు తెలిసింది కదా, అప్పుడే నన్ను ఎందుకు వదిలిపెట్టలేదు అని అడిగింది. ఎంత లాజికల్గా మాట్లాడుతున్నానో చూడండి సీతమ్మ. అప్పుడే నన్ను ఎదురు వదలలేదు, లంకలో నన్ను చూశారు ఆంజనేయ స్వామి వారు, అతను మీరు చెప్పారు, చెప్పిన వెంటనే నేను వదిలిపెట్టింది మీరు, అప్పుడే నేను ప్రాణత్యాగం ఉండేదాన్ని కదా అని అడిగారు. అలా జరిగినట్లయితే ఈ యుద్ధానికి ఇంత శ్రమ పడ్డము ఇదంతా అనవసరం కదా అని అడిగింది. అప్పుడు అకారణంగా నీకు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పాలయ్యారు కదా అని అడిగింది. అడిగి పూర్తిగా కోపంలో ఉండడం వల్ల నువ్వు ఒక సామాన్య మానవుల్లా మాట్లాడుతున్నావు రామచంద్ర, నా గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నా శీలాన్ని, నా స్వభావాన్ని నువ్వు విస్మరించేవు అని చెప్పింది. అంటే ఒక నిమ్న స్థాయిలో ఉండేటువంటి శ్రేణికి ఉన్నటువంటి ఎవరో స్త్రీని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఏ శూర్పణకులు ఎవరినో భావించుకుంటున్నావేమో అని అన్నది సీతమ్మ గారు. మరి శూర్పణకు అటువంటిదే కదా, దానికి వాది వరస లేదు. ఎవడన్నా కనిపిస్తే వాటినే భర్త కావాలనుకుంటున్నారు, వాటితో వివరించాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎవరినో ఆలోచించి నువ్వు ఇలా చెప్తున్నావా అని అంటే చెప్పారు సీతమ్మ. చెప్పి సదాచారము సద్వర్తనము తెలుసుంది కదా నీకు, నన్ను జనక మహారాజు ఎలా పెంచారో మీకు తెలీదా అని అడిగిందండి. అందువల్ల జనక మహారాజు నన్ను పెంచారు కాబట్టి జనకుడు కూతురు జానకి అనేటువంటి ప్రసిద్ధి నాకు వచ్చింది కదా, మరి జనక మహారాజు ఎలా పెంచారు, నేను భూజాతని, భూసుతని, నేను భూమి నుంచి వచ్చాను, నేను అయోనిజని, నేను దివ్యవనితని అని చెప్పింది. ఈ విషయాలన్నీ నీకు తెలీదా అని అడిగింది. చెప్పిన తర్వాత నీ బాల్యంలోనే నువ్వు బాలుడిగా ఉన్నప్పుడే నా పాణిగ్రహణం, అంటే చిన్నప్పుడే అయింది వాళ్ళకి వివాహం, అప్పుడే నా పాణిగ్రహణం అయింది కదా, ఈ విషయాన్ని నువ్వు ఎలా విస్మరించేవు అని అడిగింది. నీ మీద నాకు మాత్రం అనన్యమైనటువంటి భక్తి ఉన్నది అని చెప్పింది. చెప్పి నీ పట్ల నాకు ఉన్నటువంటి భక్తిని కానీ విశ్వాసాన్ని కానీ నువ్వు గుర్తించడం లేదు అని చెప్పారు సీతమ్మ. చెప్పిన తర్వాత చాలా కన్నీరు పాలుస్తూ పాపం మాట్లాడడం కూడా కష్టమైంది సీతమ్మకి. అప్పుడు ఈ దైన్యంతో ఉన్నది. అప్పుడు లక్ష్మణ స్వామితో చెప్తున్నది, నాయన నాకు ఒక అపవాదం వచ్చింది, మిథ్యా అపవాదం. ఆ మిథ్యాపవాదం వచ్చింది కాబట్టి ఇంకా నేను జీవితం తెలుసుకోలేదయ్యా అని చెప్పి ఇప్పుడు వెంటనే నా కోసమని నువ్వు చితి పేర్చుంటరా అని చెప్పింది. చెప్పి నా పతివ్రత లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పాతివ్రతము ఇటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం రామచంద్రమూర్తి వారికి సంతృప్తి కలిగించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ తీవ్రమైనటువంటి దుఃఖం నాకు ఉన్నది కాబట్టి స్థితిలో ప్రవేశించడమే నాకు దివ్య ఔషధం అయ్యా అని చెప్పారు సీతమ్మ. చెప్పి స్వామివారు అందరి సమక్షంలోనే నన్ను పరిత్యాగం చేశారు కాబట్టి ఆ స్వామివారి యొక్క విశ్వాసం పొందాలి అంటే అట్టి ప్రవేశం మాత్రమే నాకు శరణ్యము, అది ఒకటే మార్గం ఉన్నది అని చెప్పారు సీతమ్మ. చెప్పి అప్పుడు లక్ష్మణస్వామి చాలా దీనంగా రాముల వారిని చూశారట. చూస్తే రాముల వారి వైఖరిని చూశారు, గ్రహించేశారట ఆయన ముఖంలోనే లక్ష్మణస్వామి. వెంటనే ఆయన ఏమీ అనలేదు, రాముల వారు మాట్లాడలేదు. కానీ ఆయన ముఖం చూస్తే లక్ష్మణస్వామికి అర్థమైపోయింది, రాముల వారు ఏమీ మాట్లాడే స్థితిలో లేరు, సీతమ్మ నిర్ణయాన్ని ఆయన ఆమోదించినట్టుగా కనిపించింది అంటే అనిపించింది. వెంటనే అప్పుడు ఆయన చిత్తి సిద్ధపరిచారు. అప్పుడు రాముల వారు ముఖం దించేసుకున్నారు, అధోముఖులై ఇలా కూర్చున్నారు, దూరం దించేసుకొని కూర్చున్నారు. కూర్చుంటే సీతమ్మ వారు వచ్చారు. చూడండి ఇంత అయినప్పటికీ కూడా వచ్చారు. రాముల వారి ప్రదర్శన చేసింది సీతమ్మ. తర్వాత అగ్నిదేవుడికి వచ్చింది. అప్పుడు అగ్నిదేవుని చెప్తుంది, ప్రణమ్య దేవతాభ్యక్ష బ్రాహ్మణేభ్యక్ష మిగిలి బద్ధాంజలి కూడా చేయడం ఉవాచ అగ్ని సమీపత యదానే హృదయం నిత్యం నాపసత్పతి రాఘవాకు తదా లోకస్రాప్తి మాం సర్వత పాతుదావట అని అద్భుతంగా చెప్తుంది. ఒట్లు పెడుతుంది అన్నమాట. మనం రామాయణంలో ఎన్నో శపథాలు ఉంటాయి, భారతుడు శపథం చేశాడు. తర్వాత ఇప్పుడు
సీతమ్మ వారు ఆంజనేయ స్వామి వారికి తోటని పండించినప్పుడు శబ్దం చేసింది, నేను పతివ్రతనైతే ఆంజనేయుడి తోటకి అగ్ని ఏమీ ఇబ్బంది కలిగించకూడదు, సీతోభవ హనుమత అని చెప్పింది. ఇప్పుడు సీతమ్మ చెప్తున్నది, నా హృదయంలో ఒక్క క్షణమైనా సరే రాముల వారిని దూరంగా ఉన్నట్లయితే ఆ స్వామి వారి ధ్యానం మీదే నేను లగ్నం చేసినట్లయితే, అంటే నా హృదయంలో ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా ఎప్పుడూ రాముల వారి గురించే నేను ధ్యానం చేసినట్లయితే ఆ లోకానికి అన్నిటికీ సాక్షి అగ్నిదేవుడు. మనం ఎవరూ చూడలేదు అనుకుంటామండి. ఈ కరెంట్ దీపాలు పక్కన పెట్టండి, మనం దేవుడి దగ్గర దీపం పెడతాం కదా, ఆ అగ్ని సాక్షి, సూర్యుడు సాక్షి, చంద్రుడు సాక్షి. మనం చేసే ప్రతి పనికి సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీళ్ళందరూ సాక్షులు. ఎవరు చూడలేదండి. చీకటి ఉన్నప్పటికీ చంద్రుడు ఉంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమి లేకపోయినా మన అంతరాత్మే సాక్షి. అంతరాత్మ తప్పు చేస్తున్నావురా, దొంగతనం చేస్తున్నావురా అని అంతరాత్మ కూడా చెప్తుంది అని చెప్పారు పెద్దలు. అప్పుడు చెప్తున్నారు, ఒకవేళ నా చరిత్రలో ఏమీ దోషాలు లేనట్లయితే, నేను పవిత్రంగా ఉన్నట్లయితే, నా పతి నిరాధారంగా నా మీద నింద వేసినట్లయితే ఈ అగ్నిదేవుడిని రక్షించుగాక అని చెప్పింది. తర్వాత మనస వాచ కర్మన నేను కనుక అన్ని విషయాల్లోని కూడా రాముల వారిని అనుసరించినట్లయితే ఈ అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక అని చెప్పింది. తర్వాత చెప్తే ఇప్పుడు నేను చెప్పిన మాటే కర్మసాక్షులు ఎవరో చెప్తున్నారు సీతమ్మ. ఎవరెవరు? సూర్య భగవానుడు, వాయుదేవుడు, వాయువు వీస్తున్నాడు కదా, వాయువు 5 నిమిషాలు వీస్తుంటూ ఉంటే ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడే అయిపోతారు. ఆంజనేయ స్వామి వారు ఆ వజ్రానికి దెబ్బ చుట్టినప్పుడు వాయు భగవాన్ని పంపించేశాడు. అప్పుడు బ్రహ్మగారు ఇంద్రుడు అందరూ పర్యటన వచ్చి నాయన బతికిస్తాం, ఆంజనేయుడు ఏమవుతాయా అని వరాలు ఇచ్చి, వాయువు నువ్వు మళ్ళీ పునరుద్ధరించవయ్యా, అందరినీ బతికించవయ్యా అని చెప్పారు. కాబట్టి వాయువు ఎప్పుడు ఉంటాడు? సూర్యుడు సాక్షి, వాయుదేవుడు సాక్షి, దిక్పాలుడు సాక్షి, చంద్రుడు సాక్షి, రాత్రి సాక్షి, పగలు సాక్షి, ఉభయ సంధ్యలు సాక్షి. అంటే ప్రాతః సంధ్య, సాయం సంధ్యా సమయం, సంధ్యా సమయం సాక్షి, భూదేవి సాక్షిగా, ఇంకా ఇతర దేవతలందరూ సాక్షులు కదా. వాళ్ళందరూ నా పవిత్రమైన చరిత్రను తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ రకంగా అగ్నిదేవుడు కూడా నా పవిత్ర శీలాన్ని తెలుసుకొని నన్ను రక్షించుగాక అని చెప్పింది సీతమ్మ. అంటే సీతమ్మ గురించి, ఆవిడ పవిత్రత గురించి ఇంతమందికి తెలుసునండి. ఇంతమంది చేసినప్పుడు మీకు నాకు తెలియకపోతేనేమి, మనం ఎందుకు సీతమ్మని రాముడు అట్టి పరీక్ష చేశాడు మీరెవరు చెప్పడానికి? ఇంతమందికి తెలుసుడు కాబట్టి, వాళ్ళందరూ రక్షిస్తారు కాబట్టి నాకేమీ అవదు అని అనుకున్నారు. మీరు కాశీ వెళ్తామన్నారు. కాశీలో ఎలా ఉంటారు ముసలాళ్ళు అంటే, ఏదో జోషి గారు తెలుసు, ఆంధ్రాశ్రమం శాస్త్రి గారు తెలుసు, కరిమేణ సత్రంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీరు రండి మేము చూస్తాం పర్వాలేదు మీకు ఏం ఇబ్బంది లేదన్నారు. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి బాంధవా శివపడతారు సార్. ఆ శివభక్తులందరూ నా బంధువులే, పర్వాలేదు నేను వెళ్తాను మీరు వచ్చారు. ఆ ధైర్యం మీకుంది, వాళ్ళు ఉన్నారని ధైర్యం మీకుంది. సీతమ్మకి వీళ్ళందరూ ఉన్నారని ధైర్యం ఉందండి. ఆ సూర్య భగవాన్ని చూస్తాడని చెప్పి ఆవిడ ధైర్యం ఉంది కాబట్టి ఆవిడ అగ్ని ప్రవేశం చేస్తున్నారు. మీరెవరు ఇవాళ రాముడిని విమర్శించడానికి? ఈ విషయం చెప్పాలి మీరు పొద్దున్న. వీళ్ళందరూ ఉన్నారనే ధైర్యంతో సీతమ్మ అగ్ని ప్రవేశం చేసింది. ఆవిడ తప్పు చేయలేదు కాబట్టి అగ్ని ప్రవేశం చేసింది. అప్పుడు సీతమ్మ వారు అలా ప్రార్థించారు. అగ్నిదేవుడికి మళ్ళీ ప్రదర్శన చేశారు. శరీరం మీద ఆసక్తిని పూర్తిగా విడిచిపెట్టి ప్రశాంత చిత్తంతో రాముడిని నిందించారు. ఎక్కడా నిందించలేదు. తన గురించి చెప్పుకుంది, తన పతివ్రతం గురించి చెప్పుకుంది, కానీ రాముడు అని పల్లెత్తి మాట అది పతివ్రత ధర్మం. అప్పుడు అందరూ చూస్తుండగా అగ్నిలో ప్రవేశించారు. అప్పుడు చిన్నపిల్లల నుంచి మొదలుకొని, చిన్నపిల్లలు ఎలా వచ్చారంటారా మీరు? రాక్షసులు పిల్లలు ఉంటారు కదా, ఇదంతా లంకలో అవుతున్నది. వాళ్ళు పిల్లము పిల్లలు మనలు మునిమనలతో ఉన్నారు కదా, వాళ్ళందరూ చూస్తున్నారు ఏమిటో వింత అని, రాముడు వాళ్ళు సీత అని. ఆ పిల్లలు ముసలి వాళ్ళు అందరూ చూస్తున్నారు. చూస్తుండగా సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేశారు. బంగారు ఆభరణాలు ధరించినటువంటి సీతమ్మ వారు ఆ లందులోకి ప్రవేశించారు. అప్పుడు ముల్లోకాల్లోనే కూడా సీతమ్మ వారిని చూసి ఒక్కసారి పవిత్రమైనటువంటి ఆజ్యాహుతి సమర్పించినట్టుగా భావించారట సీతమ్మ వారిని చూస్తే. అప్పుడు ఈ దేవతలు గంధర్వులు అందరూ కూడా సీతమ్మ వారిని చూస్తున్నారు. చూస్తూ ఏమిటి దేవతలు ఎక్కడి నుంచి ఉన్నారా? సీతాదేవి గారు వచ్చారు, బ్రహ్మగారు, పరమేశ్వరుడు, దేవతలందరూ వచ్చారు, ఇంద్రుడు అందరూ వచ్చారు. వారందరూ కూడా రాముల వారిని అనేక రకాలుగా స్తుతి చేశారు. నువ్వే నారాయణువయ్యా అని చెప్పారు. సర్వలోకాలకి ఉత్పత్తి కారకుడు నువ్వేనయ్యా అని చెప్పారు. సర్వశ్రేష్ఠుడు నువ్వన్నారు. సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తుంటే నువ్వు ఎలా ఊరుకున్నావయ్యా అని అడిగారు రాముల వారిని. అడిగి నువ్వు బ్రహ్మకంటే కూడా శ్రేష్ఠుడైనటువంటి నారాయణుడు కదా, ఆ విషయాన్ని ఎందుకు గ్రహించడం లేదు అని చెప్పారు. అని చెప్పిన తర్వాత నువ్వు రుద్రుల్లో 8వ వాడివయ్యా అన్నారు.
తర్వాత అశ్విని దేవతలు నీ కన్నాలయ్యా అని చెప్పారు. సూర్యుడు చంద్రుడు నీ నేత్రాలయ్యా అని చెప్పారు. సూర్యచంద్రుడు నేత్రాలు విష్ణుమూర్తి, సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రాలు పరమేశ్వరుడు, త్రినేత్రుడు ఆయన. సూర్యుడు చంద్రుడు అగ్ని, అందులో ఆయన త్రినేత్రుడు. ఈయన 2 నేత్రాలు, ఒక టన్ను సూర్యుడు, ఒక టన్ను చంద్రుడు. అంటే సూర్యుడు చంద్రుడు సాక్షి అంటే విష్ణుమూర్తి సాక్షి కదా. మరి సూర్యచంద్రుడు సాక్షి వారు చూసినప్పుడు సీతమ్మ నీకు తెలీదా అని వీళ్ళు అడుగుతున్నారు. ఈ రకంగా స్వామివారిని స్తుతి చేశారు. సీతమ్మ వారిని ఎందుకయ్యా నువ్వు ఒక మానవుడి వల్లే ఆమెను ఎలా ఉపేక్ష చేసావు అని అడిగారు. తర్వాత ఈ బ్రహ్మచారి వీళ్ళందరూ చెప్తే రాములు వారు అన్నారు, నేను ఆత్మానం మానసం మన్యే రామం దశరథాత్మజం, నేను రాముణ్ణి దశరథుడు కొడుకుని అని చెప్పారు. సామాన్య మానవుడిని అని చెప్పారు. నేనెవరి వాడిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను, నా స్వరూపం ఏమిటి, ఇవన్నీ బ్రహ్మచారి నాకు చెప్పాలి అని అడిగారు ఆయన. అంటే రామావతార ప్రయోజనం రావణ సంహారం ప్రధాన ప్రయోజనం. రావణుడు మానవుల వల్ల మాత్రమే మరణింపబడతాడు. మానవుడిగా వచ్చారు, చేశారు. మీరు రామాయణం చూస్తే ఇక్కడ వరకు రాములు వారు కేవలం మానవుడిలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు బ్రహ్మచారి వచ్చేసారు, నువ్వు నారాయణుడు అని చెప్పారు. రాములు వారు ఏమీ చదివినట్టు అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా తత్వం ఏమిటి అని అడుగుతున్నారు. ఇప్పుడు బ్రహ్మచారి వారు నువ్వు నారాయణుడివి అది ఇది అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు రాములు వారి దృఢత్వం వస్తుందన్నమాట. అంటే సామాన్య మానవుడిలా కాకుండా ఒక భగవంతుడితో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడో అలా ప్రవర్తిస్తారు. అందుకే 2వసారి సీతమ్మ వారి పరిచయం రాములు వారు అంతలా విలపించలేదు. ఉత్తరాఖండలో రామాయణంలో అది లేదు. మన లవకుశ సినిమాలో ఎన్టీఆర్ అలా ఏడుతూ చేసేట్టుగా ప్రజల పాలన కూడా పట్టించుకున్నట్టుగా చూపించే రక్తం. అప్పుడు ఈ సర్వకాలాల్లోనూ కూడా నువ్వు అందరినీ ఇచ్చేస్తుంటావు, నువ్వు నాశనమైనటువంటి వాటివి పరబ్రహ్మవి అని వారందరూ కూడా రాముల వారిని గుర్తించారు. తర్వాత మీకు సాంద్రము అనేటువంటి ధనుస్సు ఉన్నది అని చెప్పారు, నీకు నందకము అనేటువంటి ఖడ్గం ఉన్నదని చెప్పారు. ఈ రకంగా స్వామివారిని వారి విధాలుగా స్తుతి చేశారు. స్తుతి చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మచారు వాళ్ళందరూ కూడా అన్నారు, రాముడు ఈ స్తుతి ఏదైతే ఉన్నదో ఇది చాలా వేద ప్రోక్తమైంది అని చెప్పారు, ఋషి ప్రోక్తమైంది అని చెప్పారు, చాలా పురాతనమైందని చెప్పారు. దీన్ని ఎవరైతే చదువుతారో ఇది ఒక 34 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మాదికృత శ్రీరామ స్తుతి అంటారు. ఈ 34 శ్లోకాలు ప్రతిరోజు ఎవరైతే చదువుతారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదు, దైవల్యం వస్తుంది, మోక్షం వస్తుంది అని చెప్పారు. ఒక 34 శ్లోకాలని స్తోత్రానికే అంత మహిమ ఉంటే మొత్తం రామాయణం ఎవరైనా చదివితే అది ఖచ్చితంగా మోక్షం వచ్చి తీరుతుంది, మరి పునర్జన్మ అనేది ఉండదు అనేది. అప్పుడు అగ్నిదేవుడు సీతమ్మ వారిని తీసుకొచ్చి పాతివ్రత వైభవం అంతా చెప్పాడు. ఆయన రామచంద్ర ఈవిడ పరమ పునీతయ్య పతివ్రత శిరోమణి, ఆవిడ స్వీకరించు అని చెప్పాడు. అప్పుడు రాములు వారు ఆ వైశ్వానరుడికి చెప్పారు. ఆయన చెప్తున్నాడు, ఈ వైదేహిలో ఎటువంటి దోషము లేదయ్యా, ఈ దేవి పడితే మాటలు కూడా పవిత్రాలు. ఆవిడ చరిత్ర కాదు, ఆవిడ మాట కూడా చాలా పవిత్రమైనదయ్యా, ఆవిడ చూపులు దివ్యమైనయ్యా, ఆవిడ మనసు నిర్మలమయ్యా అని చెప్పాడు. బుద్ధి స్వచ్ఛమయ్యా అన్నాడు. అంటే బుద్ధి స్వచ్ఛంగా ఉండాలి, మాట పవిత్రంగా ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి, చూపులు దివ్యంగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఎప్పుడు కూడా నిన్నే ధ్యానిస్తూ ఉండేదయ్యా అని చెప్పారు. రావణాసుడు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినప్పటికీ కూడా, ఇంత భయపెట్టినప్పటికీ కూడా ఆమె నిరంతరము నిన్ను గురించే ధ్యానిస్తూ ఉండేది, నిన్నే స్మరిస్తూ ఉండేదయ్యా, ఆ హృదయం చాలా పవిత్రమైనది, ఎటువంటి దోషము లేదు అని చెప్పి ఈవిడ స్వీకరించు అని చెప్పారు. అప్పుడు రాముల వారు ఇటువంటి అగ్నిదేవుడు అలా చెప్పిన తర్వాత రాముల వారు ఏమన్నారంటే, ఇటువంటి ఉత్తమరాల్ని అన్యాయంగా నేను ఒప్పించాను కదా అనుకున్నట్ట, అనుకుని కూర్చొని అంతదని పెట్టారట. అప్పుడు రాముల వారు అన్నట్ట అగ్నిదేవ సీతాదేవిలో ఎటువంటి దోషాలు లేవయ్యా, ఈవిడ పవిత్రాలు, కానీ రావణాసుడి అంతఃపురంలో అశోకవనంలో చాలా కాలం ఉన్నది కాబట్టి ముల్లోకాల్లోని కూడా అపవాదు వస్తుంది. ఆవిడ పతివ్రత అనేది ముల్లోకాలకి తెలియజేయడం కోసం నేను ఈ రకంగా మాట్లాడవలసి వచ్చింది, ఈ పరీక్ష పెట్టవలసి వచ్చింది అని చెప్పారు. అంతేనా కానీ ఈ లోకులు వెంటనే నన్ను నిందిస్తారు. రాముడు కామాసురుడయ్యి అక్కడ రావణాసుడి దగ్గర ఉన్నటువంటి సీతని మళ్ళీ తెచ్చుకున్నాడు అని నన్ను నిందిస్తారు, లోకాపవాదం వస్తుంది కాబట్టి, నన్ను మూర్ఖుడిగా వాళ్ళు భావిస్తారు కాబట్టి ఈ రకంగా నేను చేయవలసి వచ్చింది అని చెప్పారు. చెప్పి ఇప్పుడు ఆవిడ శీలవతిగా బయట వచ్చింది కాబట్టి ముల్లోకాల్లోని కూడా ఆమె పట్ల విశ్వాసం కలుగుతుంది అని చెప్పి, అందుకే నేను ఉపేక్ష వహించి ఉండవలసి వచ్చింది అని రాములు వారు చెప్పారు. ఈమె యొక్క పాతివ్రత్యమే ఆమెకి భద్రకవచము అని చెప్పారు. అంటే ఏ స్త్రీకి అయినా సరే
తన యొక్క పాతివ్రత్యమే ఒక కవచంలా ఉంటుంది అని రాములు వారు చెప్పారు. ఆవిడ ఎటువంటి ప్రజ్వలిస్తున్నటువంటి ఒక అగ్ని లాంటిది ఆవిడ, కాబట్టి ఇతరులెవరు కూడా ఆవిడ ముట్టుకోవడానికి కూడా సాధ్యం కాదు అని చెప్పారు. ఈ రకంగా చెప్పారు. చెప్పిన తర్వాత బ్రహ్మగారు చెప్పారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు అవతార సమాప్తి చేయాలి అంటే రాములు వారు చెప్పారు 11,000 సంవత్సరాలు పాలన చేస్తామని గతంలో చెప్పారు రాములు వారు. అప్పుడు వాళ్ళు చెప్పారు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిగా రామో రాజ్యముపాసిత బ్రహ్మలోకం గమిష్యతి అన్నారు. కాబట్టి 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి మీరు అవతారం పరిసమాప్తి చేయవచ్చు అని పరమశివుడు రాములు వారితో చెప్పారు. చెప్పిన తర్వాత పరమశివుడు చెప్పాడు, నాయన రామచంద్ర, మీ తండ్రి గారు స్వర్గం నుంచి వచ్చారు, ఆయన విమానంలో ఉన్నారు, మీరు వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకోండి అని. ఇవాళ మనం ఆర్థికాలు పెట్టాలా అండి, శ్రాద్ధం పెట్టాలా, వాళ్ళు వస్తారా పితృదేవతలు, ఈవిడెవడో బ్రాహ్మడు వస్తాడు, అతనికి ఏమోని ఇంత దక్షిణ ఇవ్వాలి, వీడి తింటాడు గాజులు పరవన్నం అని, మా నాన్న మా తాత వాళ్ళు వచ్చారా, తిన్నారా, చేశారా, ఎందుకండి అంటాడు. మరి దశరథుడు ఎలా వచ్చాడు? దశరథుడు 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళ తర్వాత దశరథుడు శరీరంతో వచ్చాడు. రాముడు వారితో మాట్లాడాడు, నాన్న రామా బాగున్నావా, నాన్నగారు బాగున్నారా అని మాట్లాడాడు. అంటే మీరు అర్థం ఏంటి? పితృదేవతలు రావడము పోవడం అనేది ఉండేది. భీష్మ పితామహుడు కూడా ఒక రోజు ఆబ్దికం పెడుతూ ఉంటే శంకర మహారాజు వచ్చారు. ఇలా ఆయన పిండ ప్రదానం చేస్తున్నారు. చేస్తూ ఉంటే భీష్ముడు వచ్చి శంకరుడు వచ్చి చేయి పెట్టాట. అప్పుడు భీష్ముడు వారు చెప్పేట, చేతితో పెట్టకూడదు, పిండము గర్భం మీదే పెట్టాలి, శాస్త్రవచనం మీద. అంటే శంకర మహారాజు వచ్చారు. తర్వాత ద్వాపరయుగంలో అయింది. ఇది త్రేతాయుగం. త్రేతాయుగంలో దశరథ మహారాజు వచ్చారు. ద్వాపరయుగంలో శంకర మహారాజు వచ్చారు. భీష్ముడు ఆబ్దికం పెడుతుంటే మన కలియుగంలో ఎందుకు రారు? అప్పుడు ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళు చూసారు, మాట్లాడారు. ఇవాళ మీరు శక్తి లేనప్పుడు మీరు చూడటం లేదు, మాట్లాడటం. వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహించడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. అది మనం గమనించాలి. గమనించి కార్యాలు చేస్తూ ఉండాలి, మానకూడదు. అప్పుడు రాములు వారు దేవేంద్రుడు అడిగాడు, ఏమైనా కోరుకోవయ్యాలి. అప్పుడు ఈ వానరులందరూ కూడా నా కోసం వచ్చారు, వచ్చి మృతులైపోయారు, వాళ్ళని బతికించవలసింది అని చెప్పారు. చెప్తే దేవేంద్రుడు అందరినీ బతికించారు. అందుకే మృత వానర జీవనాయ అని పేరు పెట్టారు రాములు వారికి. అప్పుడు విభీషణుడు అన్నాడు, కొన్నాళ్ళు ఉండండి అని. లేదయ్యా, భరతుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను వెంటనే వెళ్ళాలి, వెళ్ళకపోతే ప్రాయోపవేశం చేస్తాడు అని చెప్పి అన్నారు రాములు వారు. అప్పుడు రాములు వారు చెప్పారు, నాయన వానరులోరా, మీరు మీ స్థానాలకు వెళ్ళిపోండి అని. విభీషణుడితో చెప్పారు, నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ సుఖంగా ఉండవయ్యా అని. అప్పుడు విభీషణుడు సుగ్రీవుడు అందరూ అన్నారు, లేదు మేము మీతో వస్తాము, మీ పట్టాభిషేకం చూడాలి, మేము కూడా మీ అయోధ్య నగరానికి వస్తాము అని. అప్పుడు రాములు వారు అన్నారు, నేను వెంటనే వెళ్ళాలి, భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు, సమయం లేదు. అప్పుడు విభీషణుడు అన్నాడు, పుష్పక విమానం ఉన్నది, పుష్పక విమానంలో వెళ్ళిపోదామని. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకా స్థానం ఉంటుంది కదా, రిజర్వేషన్ లేదండి, ఆర్ఏసీ కూడా క్లియర్ అవ్వలేదు, అన్ని వెయిటింగ్ లిస్ట్ వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకోవడం అనే పరిస్థితి లేదు పుష్పక విమానం. అప్పుడు అందరూ పుష్పక విమానంలో వెళ్ళిపోయారు. వెళ్తుంటే రాములు వారు అన్ని చూపించి సీతమ్మని చెప్తున్నారు, ఇక్కడ ఇగో, ఇక్కడ వీడిని చంపాం, ఇక్కడ వీడిని చంపాం, ఇక్కడ ఈ ఆశ్రమం, అక్కడ ఆశ్రమం, ఇది అగస్త్యుల వారి ఆశ్రమం, ఇగో ఇది భరద్వాజముని ఆశ్రమం అని చెప్తున్నారు. మధ్యలో కిష్కిందలో ఆపేస్తారు. ఆపి వానర పంతులు అందరూ కూడా కారా వాళ్ళందరూ అన్నట్ట, మేము వస్తామంటే మేము చూడాలి, అయోధ్య మహా పుణ్యక్షేత్రం కదా, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంతి, అవంతిక, పురి, ద్వారవతి దేవి, సప్తైతే మోక్షదాకా, మోక్షపురంలో మొట్టమొదటి అయోధ్య, తర్వాత మధుర, మాయ అంటే హరిద్వార్, తర్వాత కాశీ, ఉజ్జయిని, ఇవన్నీ కూడా. కాబట్టి మేము వస్తాము అన్నారట. అప్పుడు సరే రండి అన్నారు. కూడా రమ్మన్నారు, రాములు వారు రమ్మన్నారు, అందరూ వెళ్ళారు. అక్కడి నుంచి చిన్నగా భరద్వాజ మహర్షి వారి ఆశ్రమానికి వెళ్ళారు. భరద్వాజ మహర్షిని రాములు వారు అడిగారు, భరతుడు ఎలా ఉన్నాడు, ఏమిటి, నీ పాదుకల్ని పెట్టి పరిపాలన చేస్తున్నాడు, బాగున్నాడు, నీవు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాడు అయ్యా, 1000 గలతోపి అన్నారు. అప్పుడు ఆంజనేయ స్వామిని పంపించారు. హనుమా, నువ్వు వెళ్ళు, భరతుడికి నేను వస్తున్నానని క్షేమ సమాచారం చెప్పు, అతని ముఖంలో, అతని మాటలో, అతని ప్రవర్తనలో సంతోషం ఉంటే నువ్వు ఉండిపో. అతని ముఖంలో అయ్యో ఎందుకు వస్తున్నాడు రాముడు, ఆయన 14 ఏళ్ళు రాజ్యం చేశాను కదా, ఆయన అయిపోయింది నా పని, ఇంక రేపటి నుంచి రాముడు రాజు అనే భావ కానీ, మాటలో కానీ, అతని ముఖంలో కానీ ఎక్కడైనా తెలిస్తే వెంటనే వచ్చే, నేను అయోధ్య రాడేనా అని ఇక్కడే ఉండిపోతాను, భరతుడే పరిపాలించుకుంటాను, అది రాముడు అని చెప్పారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళారు. భరతుడు అయోధ్యలో ప్రవేశించలేదు, నంది గ్రామంలోనే ఉన్నాడు. ఆ నంది గ్రామంలో కలిశారు. ఇప్పుడు మనకి భరత్ మిలాప్ అని భరతుడు ఆంజనేయ స్వామిని కలుసుకున్న దగ్గర ఆ విగ్రహం ఉంటుంది, వాళ్ళిద్దరూ కౌగిలించుకున్నారు. ఇంకో విగ్రహం ఉంటుంది, రాములు వారు భరతుడు కౌగిలించుకున్న విగ్రహం అన్నమాట నంది గ్రామంలో. అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి చెప్పారు,
ఇలాగా అని. చాలా సంతోషం అయ్యా, మమ నాదస్య కీర్తనం, నా స్వామివారి గురించి నాలుగు నేను విన్నాను కదా అని అన్నాడు. వెంటనే శత్రుఘ్నుని పిలిచాడు. పిలిచి, మీరు అడిగారు కదా, శత్రుఘ్నుని పిలిచాడు. నాయన రాములు వారు వస్తున్నారు, ఏర్పాట్లు అన్నీ చెయ్యి, వారిని మనం స్వాగత సత్కారం చేయాలి, అలంకరణ చేయండి, అయోధ్యకు తీసుకువెళ్ళాలి, ఇక్కడి నుంచి శోభాయాత్ర చెయ్యాలి అని చెప్పాడు. శత్రుఘ్నుడికి ఈ బాధ్యత అంతా అప్పచెప్పాడు. అరకుడు ఇక్కడ కూర్చుంటే శత్రుఘ్నుడే చేస్తున్నాడు పాపం. సైలెంట్ వర్కర్ అనమాట. ఎక్కడ కనిపించడు, వినిపించడు, సైలెంట్ గా పని చేస్తుంటాడు. మన కుటుంబాల్లో ఎవరో అలాంటి వాళ్ళు ఉంటారు. ఆ రకంగా శత్రువుడికి అన్ని పని అప్పచెప్పారు. మనకి ఇంతజార్కి గడి బడి లంబి హోతీ హే అంటాం మనం. అంటే ఒక క్షణం కూడా ఇవ్వలా ఉంటుందన్నమాట. ఏదయ్యా భరతుడు అడుగుతున్నాడు, ఏదయ్యా రాములు వారు వస్తున్నాడు అన్నావు, ఏది రాలేదు, ఏమి నీ కపిశ్రేష్ఠులు చూపించావా, ప్రకారం చేస్తున్నావా, పరహాసం చేస్తున్నావా, రాముడు ఎక్కడా, ఏది రాముడు ఎక్కడా అంటాడు. అయ్యా వస్తున్నారయ్యా, అవ్వ చూడు, రాములు వారు భరద్వాజ మహర్షిని అడిగారు, స్వామి వానరులు మేము వెళ్తుంటాం కదా, ఆ తోవలో వీళ్ళకి అవసరమైనటువంటి పళ్ళు, ఫలాలు, కందమూలాలు అన్నీ విరివిగా లభించేలా చెప్పండి అని చెప్పారు. తర్వాత వీళ్ళకి మంచినీటి సదుపాయం ఉండేలా నీటి సదుపాయం చూడండి అని చెప్పారు. అంతకుముందు దేవేంద్రుని కూడా అడిగారు రాములు వారు, ఈ వానరాలు ఎక్కడ ఉంటాయో అక్కడ పళ్ళు ఫలాలు అన్ని సమృద్ధిగా ఉండాలి అని కోరారు ఆయన. ఆ పళ్ళు ఫలాలు వనాలు ఉండేవి. ఆ వనాలన్నీ నరికేసి మనం వచ్చి ఇక్కడ ఇల్లు ఫ్యాక్టరీలు అన్ని కట్టేసాం. పాపం కోతులకి ఏమి అంటే ఎప్పుడు మన కేదార్ఘాట్లోనే కట్టుకుంటూ ఉంటాయి, మన ఇల్లు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళ వనాల్లో మనం వచ్చాం, వాళ్ళ ఇల్లుని మనం కబ్జా చేసేసాం. అది చెప్పలేవు కదా, కోర్టుకి వెళ్ళలేవు కదా మన మీద. మనిషి అయితే కోర్టుకి వెళ్తాడు, కోర్టు ఏమవుతుంది పాపం. ఆ కోతులు కుక్కలు కోర్టుకి వెళ్ళాక మనం అనుభవిస్తున్నాము. అవి పాపం మనకు అమ్మ ఇంట్లో వచ్చి దౌర్జన్యం చేస్తుంటాయి అప్పుడప్పుడు. అప్పుడు ఈ రకంగా చూడు, గోమతి నదిని దాటిపోయారు రాములు వారు. పుష్పకం రామవాహనం, రాముడి వారి వాహనమైన పుష్పక వాహనం వస్తున్నది. ఇగో చెట్లన్నీ చూడు పళ్ళతో ఉన్నాయి, ఇది భరద్వాజ మహర్షి వారు అనుగ్రహించినటువంటి వరముది. ఇగో కోతులు వాహనం కోసం ఏర్పాటు చేశారు అని చెప్పారు. అప్పుడు రాములు వారు వచ్చారు. రాగానే నందిగ్రామాలు దిగారు, భరతుడిని కౌగిలించుకున్నారు. సుగ్రీవుడిని అందరినీ పరిచయం చేశారు. సుగ్రీవుడు చెప్పి రాత పంచమహా అన్నారు. మనం నలుగురు అన్నదమ్ములం కదా, ఇతను మన 5వ సోదరుడయ్యా అని చెప్పారు. సుగ్రీవుడి గురించి ఒక వానరుడికి అంత స్థాయి ఇచ్చారు. వారు ఇచ్చిన తర్వాత మాతలు వచ్చారు, తల్లుడు నమస్కారం చేశారు. వానరులందరూ కూడా కామరూపులు. వాళ్ళకి ఏ రూపం అంటే ఆ రూపం కావాలి. వాళ్ళందరూ మంచి మనమందుల్లా తయారైపోయారు. వాళ్ళు కూడా అందరూ వాహనాల మీద బయలుదేరి అక్కడి నుంచి నందిగ్రామం నుంచి అయోధ్య నగరంలో అయోధ్యకు చేరుకున్న వెంటనే శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న అని శత్రుఘ్నుడికి ఏర్పాట్లన్నీ చేయమన్నారు. ఏ ఏర్పాట్లు? రాముల వారి పట్టాభిషేకం, రాజతిలక్, ఆ పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ చేయమన్నప్పుడు శిరస్సంజలి మాఘాయ కైకేయ నందవర్ధన భవాషే భరతో చేత్తం రామం సత్యపరాక్రమం. అప్పుడు కైకేయి పూర్తయినటువంటి భరతుడు వినయంగా అంజలి అటించి, ఒక చేతితో నమస్కారం పెట్టకూడదు. ఇప్పుడు ఒక చేతితో నమస్కారం పెడితే పాపం, ఆ చేయి ఖండిస్తారు. ఏమిరా 2 చేతులుంటే ఒక చేతితో నమస్కారం పెట్టేవు అని ఈ అమ్మభటులు ఆ చేయిని ఖండిస్తారు. ఒక చేతితో నమస్కారం పెట్టావు కదా, ఇప్పుడు పెట్టు ఒక చేతితోనే పెట్టు అని అంటారు. అందుకే ఇప్పుడు నమస్కారం పెడితే 2 చేతులతో పెట్టాలి, లేదంటే మానేస్తారు. ఇలా అన్నాం, అది దోషం. అప్పుడు అందుకే భరతుడేంటి శిరస్సంజలి మాధాయ కైకేయ నందవర్ధన ఇలా నమస్కారం పెట్టాడు. అంజలి ఘటించి నమస్కారం పెట్టి రామచంద్రమూర్తితో చెప్పాడు, ఆనాడు మా తల్లి కోరిక మేరకు నువ్వు వనవాసాలు తెలిపావు కదా, న్యాసం అంటే ఇచ్చి పుచ్చుకునేది అనమాట, కొన్నాళ్ళే పుచ్చుకోవడం అనమాట. ఏమంటే ఈ వస్తువు మీ ఇంట్లో ఉంచండి, మేము ప్రయాణం పెడుతున్నాం, ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత తీసుకుంటాం అంటే మీరు వచ్చినప్పుడు ఇచ్చేయాలి, నాకు ఏదో అప్పటిగా ఇచ్చేసారు అన్నట్టు అని మాట్లాడకూడదు అని చెప్పాడు. చెప్పి ఒక గుర్రం చేయవలసిన పని జాడి చేయలేదు కదా, కాబట్టి నువ్వు పరిపాలించిన రాజ్యాన్ని నేను పరిపాలించలేను అని చెప్పారు భరతులు వారు. చెప్పి ఈ రాజ్యాన్ని మీరు పరిపాలించండి అని చెప్పారు. చెప్పి శత్రుఘ్నుడికి చెప్పాను కదా ఏర్పాట్లు చేయమన్నారు. అప్పుడు అక్కడ విభీషణుడు అంటాడు, స్వామి మీరు క్షురకర్మ అది చేయించేసుకోండి, వనవాసం అయిపోయింది కదా, ఈ జటలను తీసిందంటే లేదు సుకుమారుడు నేను భరతుడు ఇంకా అలా జటలతో ఉన్నాడు, ముందు భరతుడు ఇవన్నీ చేయించుకోవాలి, క్షురకర్మ చేయించుకుంటే అప్పుడు నేను క్షురకర్మ చేయించుకుంటాను అన్నారు. అని రాములు వారు వచ్చిన తర్వాత మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఆ క్షురకులను తీసుకొచ్చారట. వాళ్ళు వచ్చి మొత్తం రాముల వారికి, లక్ష్మణ స్వామికి, భరతుడికి కూడా క్షురకర్మ అది చేశారు. చేసిన తర్వాత పూర్వత భరతే స్నాతే లక్ష్మణైతే మహాబలే, ముందు భరతుడు స్నానం చేశాడట, తర్వాత లక్ష్మణుడు చేశాడట, ఆ తర్వాత రాములు వారు చేశారు. ముందు తమ్ముళ్ళు తర్వాత అది రాములు వారు. ఆ తర్వాత ఈ వానర పత్నులందరూ వచ్చారు. వాళ్ళు అయోధ్య చూస్తామని మీరు అనుకుంటారు కదా, మన వాళ్ళు ఎవరైనా వస్తే
కాశీ అంతా చూస్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ చూస్తున్నారు. చూస్తుంటే సుగ్రీవుడికి అందరికీ కూడా నివాసానికి కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు నదీ శతానాం పంచానాం జలం కుంభేశారని అన్నారు. అంటే 500 నదుల జలాలు తీసుకొచ్చారు అని చెప్పారు. వానరులు పంపించారు. 500 నదుల జలాలు తీసుకురండి రాముల పట్టాభిషేకానికి అన్నారు. 4 వానరులు పంపించారు. 4 దిక్కులకి 4 సముద్రాలు, చతుస్సముద్రాలు, చతుస్సాగర పర్యంతం అంటాం కదా, ఆ 4 సముద్రాలకి నీళ్లు తీసుకురండి అని చెప్పారు. ఓషధులు తీసుకొచ్చారు. ఓషధులతో రసాలు చేసి ఆ రసంతో అభిషేకం చేస్తారు. అప్పుడు వశిష్ఠుల వారు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, విజయుడు, గౌతముడు అని 8 మంది పురోహితులు, వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యప, కాత్యాయన, సూర్యజ్ఞుడు, గౌతమ విజయస్తథ అన్నారు. ఆ 8 మంది పురోహితులు కూడా రాముని వారికి పట్టాభిషేకం చేస్తున్నారు. అభ్యుషించ నరవ్యాఘ్రం ప్రసన్నేన సురంజన సల్లేన సహస్రాష్ట్రం వసవో వాసవం యథా అని ఆనాడు వసువులు దేవేంద్రుని ఏ రకంగా అయితే చేశారో ఆ రకంగా వీళ్ళు అది రాముల వారిని అభిషేకం చేశారు అని చెప్పారు. తర్వాత బ్రాహ్మణులు అందరూ చేశారు, కన్యలు చేశారు. అందరూ కూడా రాముల వారికి వేద మంత్రాలతో అభిషేకం చేశారు అని చెప్పారు. ఆ తర్వాత బ్రహ్మగారు ఒక కిరీటాన్ని ఇచ్చారట. ఆ కిరీటాన్ని మనువు పట్టాభిషేకుని మనువుని దాని చేతే పట్టాభిషేకం మనువుడు చేశారు అని చెప్పారు. ఆ మనువంశంలో వచ్చే రాజులందరికీ కూడా ఆ కిరీటమే ధారణ చేస్తూ ఉండేవారు. బ్రహ్మగారు ఇచ్చేవారు. అయోధ్య నిర్మాణం మనమే చేశాడు. మొన్న మానవేంద్రేణ నిర్మితా స్వయం అన్నారు అయోధ్య గురించి. అటువంటి ఈ మనువంశంలో ఉన్నటువంటి వారు కాబట్టి రాముల వారికి కూడా అటువంటి ఒక సభామందిరం నిర్మాణం చేశారు బంగారంతో. అక్కడ ఈ ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ అటు కూర్చున్నారు. అప్పుడు ఒక భద్రపీఠం మీద కూర్చోబెట్టారు రాముల వారిని. ఆ బ్రహ్మగారి ఇచ్చినటువంటి కిరీటాన్ని రాముల వారికి ధరింపజేశారు వశిష్ఠుల వారు. అప్పుడు శత్రుఘ్నుడు వచ్చాడు. శత్రుఘ్నుడు తెల్లటి గొడుగును పట్టుకున్నట్ట రాముల వారికి. సుగ్రీవుడు తెల్లని వింజామరలు వీస్తున్నట్ట. ఆ తర్వాత విభీషణుడు మరో వింజామరతో స్వామివారి సేవ చేస్తున్నట్ట. దేవేంద్రుడు ఏం చేశాడంటే, దేవేంద్రుడు వాయుదేవుడి ద్వారా 100 పద్మాలతో ఉన్నటువంటి బంగారు మాలను పంపించేట, ఒక ముత్యాల హారాన్ని పంపించేట. వాయుదేవుడు తీసుకొచ్చారు దేవేంద్రుడు పంపిస్తే. అప్పుడు ఈ రాముల వారు దేవతలు, గంధర్వులు అందరూ కూడా గానం చేశారు. అప్సరసలు నృత్యాలు చేశారు. అప్పుడు భూమి మీద అంతా పంటలన్నీ కూడా చాలా శోభాయమానంగా ఉన్నాయి అన్నారు. చెట్లన్నీ పళ్ళతో ఉన్నాయి, పనులు చేస్తున్నాయి అన్నారు. పుష్పాలకు ఎక్కడా లేనటువంటి ఎప్పుడు 2 సువాసనలు అన్నీ వచ్చాయి అని చెప్పారు. అప్పుడు రాముల వారు లక్షల సంఖ్యలో గుర్రాలని, దానంలో గుర్రం కూడా ఉంది దానం. ఇవాళ ఎవరు చేయలేడు కాబట్టి దశదానాల్లో 10 కోట్ల దానాల్లో అది లేదు, తీసేసాం కదండి. గుర్రం అశ్వదానం ఉన్నది, ఆ గుర్రం దానం ఉంది. తర్వాత గుర్రాలు దానం చేశారట. లక్షల సంఖ్యలో గుర్రాలు చేశారట. ఆడి ఆవులను దానం చేశారట. గోవుని దానం చేశారట. 100 కొద్ది వృషభాలు దానం చేశారట. రామనోత్తములు పిలిచి వాళ్ళందరికీ దానాలు చేశారు రాముల వారు. 30 కోట్ల బంగారు నాణ్యాలు దానం చేశారట. ఆభరణాలు దానం చేశారట. వస్త్రాలు విజయవరులందరికీ దానం చేశారట. అప్పుడు స్వామివారు సుగ్రీవుడికి ఒక బంగారు హారాన్ని ఇచ్చారట. అది సూర్యకిరణాలతో ఉండేది అని చెప్పారు. తర్వాత స్వామివారు ఏం చేశారంటే ఒక ముత్యాల హారాన్ని సీతాదేవికి ఇచ్చారు. ఇది చాలా అద్భుతమైన ఘటన. అప్పుడు అది ఎలా ఉందంటే చాలా మనోరంజనంగా ఉన్నది. అప్పుడు అవునుత్మ అవేక్షమాన వైదేహి ప్రగలో వాయు అరదే వసీదిగే శుభాన్ని ఆభరణాన్ని చ అముత్యాత కంటార్ హారం జనజనంజరి అన్నారు. సీతాదే ప్రభురామ చంద్రరథి సమప్రభం అరదే వాస్య దివ్య శుభాన్యామనాన్ని చ అవేక్షమాన వైదేహి ప్రగలో వాయుసునవే. అప్పుడు ఆ సీతమ్మ వారు రాముల వారిపై చూశారట. చూస్తే ఈ దివ్యమైనటువంటి వస్త్రాలు, ఈ స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు అన్నీ కూడా మారుతికి కానుకగా ఇచ్చారట. ఆ తర్వాత అమ్మవారు తన మెడలో ఉన్న ఒక కంఠాభరణాన్ని తీసుకున్నారట. తీసుకుని భర్త వైపు ఇలా చూస్తున్నారట. అస్తమాటును చూస్తుంటే భర్త వైపు చూస్తున్నారట, వానరుల వైపు చూస్తున్నారట. చూస్తుంటే అప్పుడు స్వామివారు అన్నారట, ప్రదేశ్ ఉభయహారం ఏస పుష్టాశిభామని పౌరుషం మృతువో బుద్ధి ఎస్పిన్యథారి సర్వసారట. అంటే సీత, ఎవరిలో అయితే ఎంతో ఎక్కువ పౌరుషం ఉన్నదో, పరాక్రమం ఉన్నదో, ప్రతిభ ఉన్నదో, ఇంకా ఇతర లక్షణాలు ఉన్నాయో, పూర్తిగా అవన్నీ ఎవరిలో ఉన్నాయో, అంటే ఒకళ్ళలో పౌరుషం ఉంది, ఇంకోళ్ళలో పరాక్రమం ఉంది, ఇంకోటి ఉంది, అది కాదు. పౌరుషము, పరాక్రమము, ప్రతిభ, ఈ లక్షణాలు ఇంకా ఇతర లక్షణాలు అన్నీ కలిపి ఒకళ్ళలోనే ఉండాలి. అటువంటి వాడికి హారం ఇది అని చెప్పారు. అప్పుడు
అంతేకాకుండా ఎవడైతే నీ ఆదరానికి పాత్రుడో అక్కడున్న వారలందరూ కూడా ఈ లక్షణాలన్నీ ఉండాలి. సీతమ్మ వారి యొక్క ఆదరానికి పాత్రుడై ఉండాలి. అటువంటి వాడికి నువ్వు ఈ హారాన్ని ఇవ్వాల్సిందే అని చెప్పేట రాముల వారు చెప్తే అప్పుడు ఆవిడ ఆ హారాన్ని ఆంజనేయ స్వామి వారికి ఇచ్చారు. అంటే ఇవన్నీ ఉన్నవారు ఆంజనేయ స్వామి వారు అని చెప్పారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఇదే మన సినిమాల్లో ఆంజనేయ స్వామి తీసి ఇలా కొరికి రాముడు లేడని ఇలా పారేసి పిచ్చి రాముల వారు అలా ఆంజనేయ స్వామి వారు అలా చెయ్యలేదు. ఆయనకంతా రామాయణం. ఆయనకి ఈ ఆరంలో రాముడు ఉన్నాడా, మామిడిపండులో రాముడు ఉన్నాడా అని ఆయన ఉన్నాడని తెలుసులా కండి. అనుమానం ఉన్నది మనకి. అసలు రాముడు దేవాలయంలో రాముడు ఉన్నాడో లేదో అని మనకు కలరన్నవాడు కలడో లేడో అని 1918 గజేంద్రుడు చెప్పినట్టుగా అనుమానం మనకి. ఆంజనేయ స్వామి అనుమానం లేదు. అనుమానం ఉంటే సీతమ్మ ఆయనకి ఆరిస్తుందా. అందువల్ల అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఒక పర్వతంలో ఉన్నారు అని చెప్పారు. అప్పుడు రాముల వారు ఈ వానరులందరికీ కూడా నూతన వస్త్రాలు ఇచ్చేట, ఆభరణాలు ఇచ్చేట, వాళ్ళందరినీ కూడా సత్కరించేట. మళ్ళీ విభీషణుడి సుగ్రీవుడి అందరికీ ఇచ్చేట. వాళ్ళ కులధనం లబ్ధా కులధనం రాజా లంకా రాజా విభీషణ అని ఆ కులధనాన్ని రాముల వారు ఇచ్చారు విభీషణుడికి అని చెప్తారు. ఒక వ్యాఖ్యానం ఏంటంటే ఆ కులధనం అంటే ఏమిటంటే శ్రీరంగనాథుడు అని చెప్తారు. అంటే ఇక్ష్వాకు కులంలో వాళ్ళ కులదైవం శ్రీరంగనాథుడు అని చెప్తారు. అంటే వైష్ణవపరంగా చెప్పే విషయం ఇది. దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉండదు. అప్పుడు ఆ కులధనం శ్రీరంగనాథుడే ఇచ్చారు అని చెప్తారు. అది పట్టుకొని వెళ్తూ ఉంటే విభీషణుడు దేవతలు లాంటేటి వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి మెల్లిగా ఉపాయం చేసి ఆ శ్రీరంగ క్షేత్రంలో ఆ శ్రీరంగనాథుడు కొడుకు తీరేలా చేశారు అని చెప్తారు. ఇప్పటికి కూడా రాత్రి సమయంలో దేవాలయం మన దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత మన బద్రీనాథుడు కేదార్నాథ్ చూడండి, 6 నెలలు మనం దర్శించుకుంటే 6 నెలలు దేవతలు దర్శించుకుంటూ ఉంటారు, ఋషులు దేవిస్తుంటారు. బద్రీనాథుడిని కేదార్నాథుడిని చారధాముడు. అదే రకంగా రాత్రి సమయంలో విభీషణుడు వారు వస్తారు. ఆయన చిరంజీవి. విభీషణుడు వచ్చి శ్రీరంగనాథుని సేవించుకుంటారు అని పెద్దలు చెప్పడం విన్నాను నేను. ఆ రకంగా చేశారు. తర్వాత ఆయన అడిగారు, నాయన యువరాజు పట్టాభిషేకం అని. అప్పుడు భరతుడికి చేశారు. అంటే ఆనాడు దశరథుడు మాట ఇచ్చాడు కదా, యువరాజు పట్టాభిషేకం భరతుడికి అవుతుంది అని. ఆ మాట అప్పుడు అవలేదు. ఇప్పుడు అది జరిగింది. 14 సంవత్సరాల తర్వాత రాముల వారు మహారాజు అయ్యారు. భరతుడిని యువరాజుగా పట్టాభిషేకం చేశారు. బౌండరీటి యాగాలు చేశారు, అశ్వమేధ యాగం చేశారు, వాజపేయం చేశారు, ఇంకా ఇతర యాగాలన్నీ కూడా చేశారు రాముల వారు. ఈ రకంగా 11,000 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు అని చెప్పారు. అశ్వాలను ఎక్కువగా దక్షిణతో పాటుగా 100 కొలది అశ్వమేధ యాగాలు చేశారు రాముల వారు అని చెప్పారు. మనం చూపించేది ఒకే అశ్వమేధ యాగం లాభకృష్ణ సినిమాలో అట్లా చూపిస్తారు వాళ్ళు. అదే లాభకృష్ణ ఇద్దరు అని అన్ని చూపిస్తారు. కానీ 100 అశ్వమేధ యాగాలు చేశారు రాముల వారు. ఈ రకంగా రాముల వారు రాజ్యపాలన చేస్తుంటే ఎలా ఉన్నారు ప్రజలంటే, స్త్రీలకి వైధవ్యం లేదు అన్నారంటే భర్త ముందు వెళ్ళిపోవడము, ఆడవాళ్ళు బాధపడము, అటువంటి బాధ లేదు అన్నారు. ప్రజలకి పూర్వముడాల బాధ లేదు అన్నారు. ఎప్పుడూ ప్రజలకు రోగాలు ఏవి రాలేదు అన్నారు. కరోనాలు అవి ఏవి రాలేదు అక్కడ. మనకి మాత్రం విపరీతంగా తినేసాయి కరోనాలు. ఆ తర్వాత కొండ భయం లేవని చెప్పారు. అనర్థాలు ఏవి లేవన్నారు. పెద్దవాళ్ళు ఉండగా చిన్నపిల్లలు మరణించడం అనేది లేదు అని చెప్పారు. రామరాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మనిధులై ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అన్నారు. ఎప్పుడు కూడా రాముల వారినే ధ్యానిస్తున్నారు కాబట్టి ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయత అనురాగం అన్నీ ఉన్నాయి అన్నారు. అందరూ కొన్ని వేల సంవత్సరాలు జీవించేవారు, దీర్ఘాయుష్మంతులై ఉన్నారు అన్నారు. అందరికీ సంతానం బాగా ఉండేది. ఇప్పటిలాగా ఒక్కరు లేక ఇద్దరు చాలు, అసలు పిల్లలే లేకుండా ఉంటే మంచిది. ఆవిడ ఉద్యోగం ఈవిడ ఉద్యోగం, ఆయనేమో అమెరికా ఈయనేమో కెనడా, కలిసి లేదు, సంసారం లేదు, వ్యవహారం లేదు, పిల్లలు లేదు, పాపలు లేదు. పిల్లలు వద్దండి మాకు హాయిగా ఉన్నాం. ఏమిటంటే నీ వంశం నాశనం అయిపోతుంది, కులం నాశనం అయిపోతుంది. రామ అంటే ఎలా ఉందంటే రాముడు అనే భూతం ఆవహించిందా అనిపిస్తూ ఉండేది అని అన్నారు. ఎవరు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉండేవారు. ముఖ్యంగా బ్రాహ్మణులు ఇతర వర్ణాలు కూడా దురాశ లేని వాళ్ళే ఉన్నారు అన్నారు. వాళ్ళందరికీ దురాశ. ఇంతేనా, ఇంకా ఇవ్వండి అంటారు. ప్రతి వాడికి అదే. బోటి వాడి దగ్గర నుంచి మంత్రం చదివే బ్రాహ్మణ వరకు కూడా ఇంతేనా, కాశీ మీద దానికెవరో ఆరు పుణ్యం లేక అంటారు. ఈ రకంగా ఉంది. అందరూ స్వధర్మాన్ని ఆచరణ చేస్తున్నారు అన్నారు. 11,000 సంవత్సరాలు రాములు వారు పరిపాలన చేశారన్నారు. వాల్మీకి మహర్షి వారు అందించినటువంటి ఆదికావ్యమైనటువంటి వాల్మీకి రామాయణము చాలా సుమప్రదమైంది అన్నారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయని చెప్పారు. రాజులకి విజయం లభిస్తారన్నారు. ఇది వినేటువంటి వాళ్ళు అంటే మేమందరూ ఈ 4 రోజులు విన్నారు కదా, మీరు మా జోషి గారు వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన వాళ్ళు విన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా
రాములు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, పాపాల నుంచి విముక్తులవుతారు అని చెప్పారు. ఈ రామ పట్టాభిషేకం ఎవరైతే ఉంచారో వాళ్ళకి సంతాన ప్రాప్తి జరుగుతుందన్నారు, సంపదలు ప్రాప్తిస్తాయన్నారు. తర్వాత వీరి ఎవరైతే స్త్రీలు ఉంచారో అటువంటి వాళ్ళకి రాముడు వంటి పిల్లలు కలుగుతారు అని చెప్పారు. ఈ రకంగా అవలీలగా రాముడి వారి యొక్క విజయాలన్నీ కూడా చెప్పేటువంటి రామాయణ గాథని వినడం చాలా ముఖ్యమైనది అని చెప్పారు. ఈ మహాకావ్యాన్ని ఎవరైతే పెద్దగా వింటారో వాళ్ళకి దారిద్ర్యము, ఆ దుఃఖాలన్నీ పోతాయి, కోపాన్ని జయిస్తారు అని చెప్పారు. కాబట్టి దీర్ఘకాలంలో బంధువులైనా మనకి దూరం అయిపోతే ఈ రామాయణం పారాయణం చేసినా, శ్రవణం చేసినా వాళ్ళు మళ్ళీ వెనక్కి జరుగుతుంది అని చెప్పారు. రాముల వారి యొక్క అనుగ్రహం వల్ల అందరికీ అన్నీ కలుగుతాయి అని చెప్పారు. ఒకవేళ గ్రహబాధలు ఏవైనా ఉంటే వాటిని కూడా విముక్తి కలుగుతుందని చెప్పారు. ఈ ఇతిహాసాన్ని భక్తితో శ్రద్ధతో పూజించాలి అన్నారు. ఇది రామాయణం లిఖితం కూడా చేస్తారు. మొత్తం బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు కూడా ఈ శ్లోకాలన్నీ రాయాలి పుస్తకం మీద, రాసి వాటిని పూజ చేసి పట్టాభిషేకం చేసి ఎక్కడైనా దేవాలయంలో అక్కడ భద్రాచలంలోనూ అక్కడో దగ్గర సమర్పణ చేయొచ్చు. అలా చేస్తే ఏమవుతుందంటే వాసస్ తెలుస్తుంది, లేఖగీత నరాచేతాం వాసస్ తెలుస్తుంది అన్నారు. అటువంటి వాళ్ళకి ఈ సంతసుఖం పొందుతారు అని చెప్పారు. తుష్యంతి భక్త్యా రామసేనాం సమితాం నృతనాకృతం రామాయణ శ్రవణాత్తు తుష్యంతి పితరస్తరా అన్నారు. పితృదేవతలు సంతోషిస్తారు అని చెప్పారు. అంటే మనం పితృదేవతలు ఎవరైనా గతించిన సమయంలో ఆ 12 రోజుల్లో కానీ ఆ సంవత్సర కాలంలో కానీ రామాయణం పారాయణ చేస్తే పితృదేవతలు సంతృప్తి కలుగుతుంది అని చెప్పారు. ఈ రకంగా ఈ రామాయణం అనేది శ్రవణం చేయాలి అని చెప్పారు. ఇటువంటి శ్రీమద్ రామాయణం మనం ఈ 9 రోజులు ఈ వినేటువంటి భాగ్యము, చెప్పేటువంటి భాగ్యం నాకు కలిగింది, వినేటువంటి అవకాశం మీకు కలిగింది, వినిపించేటువంటి అవకాశం నాకు మీ అందరూ కల్పించారు. మా జోషి పరివార్ ఆభార్. అదృష్టం ఉన్నది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 8 రోజు పారాయణం ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి మందిరంలో జరిగింది. అమృత్ పానం చేసుకున్నారు గురుగారు వ్యాత్మకంతో. చాలా చాలా సంతోషంగా ఉన్నది. మంగళం కోశేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వైశాఖే మాసే కృష్ణాయ మందవాసరే పూర్వాభాద్రా ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీకాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కపూరగౌరం కరుణావతారం సంసారసారం గిరీంద్రహారం సదా వసంతం హృదయాయనే భవం నమామి సహితం నమామి భవం నమామి సహితం నమామి సియావర రామచంద్ర కీ పవన సుత హనుమాన్ కీ बोलो सब संतन की राजा रामचंद्र की काशी विश्वनाथ भगवान की नमः पार्वती पतये అన్నయ్య గారికి ముందుకి పిలుస్తున్నాను గురుగారి సన్మానం కోసం. ये सब मना किया मैंने, ये आपने हम लोग का आदर है। आदर ये हम लोग का आदर है, उसको हम आप ही के परिवार के सदस्य हैं। मुझे मालूम है परिवार के बड़ों को हमेशा आदर बड़ों दिया का सेवा करना हम लोग का सौभाग्य है. बस नमस्कार, बस काफी है। एक हम लोग की तरफ से छोटा सा राम मंदिर का जय श्री राम। जय श्री राम.